Friends are the family we choose for ourselves. And this is my family. అప్పటి వరకు లైఫ్ను ఒక యాంగిల్లో చూసిన మేము ఇప్పుడు అది మాకు ఇంకో యాంగిల్ చూపించింది. ఇన్ని రోజులు ఒక అందమైన జ్ఞాపకంలో ఉండే మా జీవితం ఇప్పుడు ఒక పరిచయం లేని పజిల్లా మారింది. ఒక జర్నీ ఎండ్ అయ్యే చోటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది అంటారు. ఇట్స్ టైమ్ టు సాల్వ్ దిస్ పజిల్. Saxena, I have to say you have disappointed me. కష్టపడి 25 స్టేజెస్ దాటావు, ఇంకొకటి దాటేస్తే ఈ గేమ్ అయిపోతుంది. అదంత ఈజీ కాదు. ఎందుకంత ఆలోచిస్తున్నావు? నేనేమన్నా కొత్త పని చేయమన్నానా? మనిషివే కదా. ఎంతసేపు? నువ్వు ఇప్పుడు వెనకడుగు వేస్తే డబ్బు మాత్రమే కాదు, అంతకన్నా విలువైనవి కూడా పోగొట్టుకుంటావు. There is no way out. There is always a way out. కోరిక తీరని ప్రాణం, ఆవురని ఉన్నంత కాలం సులభం ఈ రాక్షస సమరం. ఆకలి ఆగక ఖాయం, తనను తానే తినడం ఖాయం. ఈ విలయం పేరే పునర్జననం. మరణం శరణం ఈ రణం. అహం బ్రహ్మాస్మి. ఆన్లైన్లో వైరల్ అవుతున్న గేమ్ ఆర్య. దీని బారిన పడి ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతూనే ఉన్నారు. తాజాగా అమర్ సక్సేనా అనే ప్రముఖ వ్యాపారవేత్త ఈ ఆట ముగించే సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. అతని మరణంతో ఏఎస్ కంపెనీ షేర్ వాల్యూస్ 200 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అమాంతంగా పడిపోయాయి. రీసెర్చ్ అనాలిస్ట్ ప్రకారం ఈ సంఖ్య ఇంకా దిగజారుతుంది. వరుసగా 2 ప్రాజెక్ట్స్ పోయాయి. రీజన్స్ ఏంటి? లో బెట్స్ అండ్ సిమిలర్ డిజైన్స్. వాట్ ద హెల్ గైస్? We are working on it as we speak, Bharat. These designs with the state of the art. బాట్లెట్లో ఉన్నప్పుడు నేను నా మెంటర్ కలిసి చేసినవి. అండ్ ఈ డిజైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయంటే ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ కాంపిటీటర్స్. ఇట్ మీన్స్ వీ హ్యావ్ ఎ మోల్లా కంపెనీ. సార్, అండ్ దిస్ షో సెక్యూరిటీ హెడ్ సత్యనారాయణ గారు క్యాబిన్ లో వెయిట్ చేస్తున్నారు. You know what? I guess we need to go to the police. కరెక్ట్ భరత్, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం ఇంకా సీరియస్ కాకముందే లెట్స్ కాల్ ద కాప్స్. హ్యావ్ యూ బాయ్స్ టోటలీ లాస్ట్ ఇట్? ఇప్పుడిప్పుడే ఈ కంపెనీకి మంచి పేరు వస్తుంది. ఈ మ్యాటర్ పబ్లిక్ అయితే ఐ హోప్ యు నో వాట్ ఫాలోస్ దెమ్. కాంట్రవర్సీసేగా, చూసుకుందాం. ఇట్స్ నాట్ దట్ ఈజీ దేవ్. Come on, Meera. కాంట్రవర్సీ అని ఇప్పుడు వీణ్ వదిలేయమంటావా? వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ అగైన్? వదిలేమని చెప్పట్లేదు భరత్, బట్ వీ హ్యావ్ టు వే అవర్ ఆప్షన్స్ హియర్. ఈ మ్యాటర్ పబ్లిక్ అయితే షేర్ వాల్యూస్ పడిపోవడమే కాకుండా నాన్న మన మ్యారేజ్ ఆపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హీ వోంట్ ఎంటర్టైన్ సచ్ డిస్ప్యూట్స్. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా ఏదైనా ట్రై చేస్తే? అయితే నాకు తెలిసిన ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు, మనకి హెల్ప్ అవ్వచ్చు. Let's do it. రవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పుడే ప్యాకేజ్ కలెక్ట్ చేసుకున్నాను. ఇంకో 20 minutesలో నీ ముందు అన్న, అమ్మకి సడన్ గా పెట్టుకొని పడిపోతుంది.
టెన్షన్ పడుకో, I'll be there. హలో, వస్తున్నా. వీడేంట్రా నాయన బ్రేక్ఫాస్ట్ టైం పిలిచిండు, లంచ్ టైం అయింది ఇంకా రాలేదు. అన్ ప్రొఫెషనల్ ఫెలో. అసలుకే మా అన్న పెళ్లి షాపింగ్ టెన్షన్లో నేనుంటే వీడి తిండి గోల్ ఒకటి. They have a great firewall. Not bad. పేరు మీరా. ఇంకో 10 minutes తన డీటెయిల్స్ నా దగ్గర ఉండాలి. అవును సార్, కార్ నడిపింది ఆ పొలిటీషియన్ కొడుకే. ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ విత్ మీ. యూ కెన్ గో హెడ్ విత్ ద ఫర్దర్ ప్రాసిక్యూషన్స్ అండ్ మేక్ షూర్ హీస్ బిహైండ్ ద బార్స్. Do send me those designs, okay? Sorry guys, వెయిట్ చేయించినందుకు. నో ప్రాబ్లం, లెట్స్ గెట్ టు ద పాయింట్. దేవ్ మీకు అన్నీ చెప్పే ఉంటాడు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద లేటర్ పార్ట్. నాకు మీ నుంచి వినాలనుంది. ఫేర్ ఎనఫ్. సో ఒక చిన్న రిక్వెస్ట్, ఇది ఎస్పియనాజ్ కేస్. ఒక స్పై మీ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తున్నాడని అర్థమైంది. ఇఫ్ యూ వాంట్ us టు హ్యాండిల్ దిస్ కేస్, మాకు మీరు తప్ప ఈ కేసులో ఇంకెవ్వరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. let me introduce myself. I am Bharat Singampalli. Graduated from Bartle School of Architecture, University College, London. ఈ ఐసోటెక్ కంపెనీని 3 years ముందు స్టార్ట్ చేశాను. డ్యూ టు ఇట్స్ ఎకానమికల్ అండ్ డిజైన్ ఎఫిషియన్సీ వి రిసీవ్డ్ న్యూమరస్ అవార్డ్స్. ఈ కంపెనీ గ్రోత్ చూసిన తర్వాతే ఈవెన్ విశ్వనాథ్ గారు హ్యాస్ ప్రామిస్డ్ హిస్ డాటర్స్ హ్యాండ్. విశ్వనాథ్? యూ మీన్ విశ్వనాథ్ ఇండస్ట్రీస్ చైర్మన్? అవును, ఆయనే. ఇందాక వెళ్ళిందే మీరా, మా హెడ్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్. ఆయన డాటరే. ఓకే. హైదరాబాద్ లో ఫ్రమ్ లాస్ట్ 4 months 2 prestigious projects and we lost both of them to Billsworth. Reasons, similar designs and lower bids. కానీ సెకండ్ క్లయింట్ కంపెనీలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. As I insisted, he gave me the details and I found out they're not similar but same. Just a few changes here and there. Then I realized they stole my designs. How are you so sure that your designs have been stolen? దే ఆర్ వన్ ఆఫ్ అ కైండ్. నేను బాట్లెట్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు మా మెంటర్తో కలిసి చేసినవి అవి. బిఫోర్ ఈవెన్ అప్రూవల్ హీ పాస్డ్ అవే. మేబీ సమ్ హెల్త్ ఇష్యూస్ అనుకుంటా. ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సౌండ్స్ గుడ్ ఫర్ అస్. విల్ టేక్ అప్ దిస్ కేస్ మిస్టర్ భరత్. కాకపోతే వీ హ్యావ్ 3 conditions. చెప్పండి. కండిషన్ నెంబర్ 1, ఇంతకుముందు చెప్పినట్టు మేము డైరెక్ట్గా మీతోనే మాట్లాడతాం. నో థర్డ్ పర్సన్ బిట్వీన్ అస్. కండిషన్ నెంబర్ 2, మా అందరికి ఆల్ యాక్సెస్ కార్డ్ కావాలి. కండిషన్ నెంబర్ 3, టైం వచ్చినప్పుడు చెప్తా. Dave, Yeah. give them all access card. Okay, sure. And our conference room too. ఓకే, డన్. Hope you guys set it up there. And if you need anything, they will take care of it. Alright guys, got a rush. Bridal shopping times. And I hope that you guys catch that mole soon. We will, Bharat, we will. Chusko Dev. ఓకే. Hey Dev, I'm really very sorry. సమర్, చిల్. అట్ ది ఎండ్ మనందరికి కావాల్సింది ఆ స్పైన్ పట్టుకోవడమే. ఐ అండర్స్టూడ్. Cool. సార్ కిరీటి, వీళ్ళు కాల్ యాక్సెస్ కార్డ్ ఇవ్వు. అలాగే ఆఫీస్ మొత్తం ఒకసారి చూపించు. అండ్ వీళ్ళకి కాన్ఫరెన్స్ రూమ్ అలా. ఓకే సార్, రండి. పద. సార్, యా రాజ్. ఇది మా డిజైనింగ్ సెక్షన్.
నైస్ ఆఫీస్ కదా? యా. యూ ఓకే? కొంచెం బెటర్ ఉంది. ఈ ఆఫీస్ అయితే మస్తు పాస్ ఉందిరా. అవును, మీరా పెట్టుకున్నది లేటెస్ట్ మోడల్ స్మార్ట్ వాచ్ కదా? యా, భరత్ పెట్టుకుంది కూడా లేటెస్ట్ డే. మరి ఆ దేవుది? సేమ్ బ్రాండ్ రా. అందుకే చెప్పిండు మా అయ్య మంచి చదువుకోరా అని. చదవలేగా దీనమ్మ జీవితం. ఛా, ఆ నోట్లోంచి బూతులు తప్ప మంచి మాటలు రావా నీకు? ఓకే, ఎనీవేస్ గైస్ లిజన్, మీకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇంకొక 5 daysలో మా అన్న మ్యారేజ్ ఉంది. మళ్ళీ రాలేదు చేయలేదు అని మాత్రం అనద్దు, ఓకే? సార్, ఇదిగో మీ ఆల్ యాక్సెస్ కార్డ్. ఓ థ్యాంక్ యూ. ఇంకేమైనా కావాలా సార్? అవసరం లేదు. I want your company CCTV footage of the last 2 months. Also, I would like to meet the head of the security. ఓకే. And ఏ క్లౌడ్ సిస్టమ్ వాడుతున్నారు టు బ్యాకప్ యువర్ ఫైల్స్ అండ్ ఎంత అప్డేటెడ్గా ఉన్నారో తెలియాలి. ఆల్సో ఐ వాంట్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ ద పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్. ఓ పని చేయి, ఆస్తి మొత్తం రాసిమని అడుగు. ఐ నీడ్ ఆల్ దిస్ డూడ్. సరే మేడం. త్వరగా. ఓకే మేడం. అరే, నీ ఆర్మీ సెలెక్షన్స్ ఏమైంది? బాగానే జరిగిందిరా. ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అరే నాకెందుకో కిరీటి మీద డౌట్గా ఉంది. ఒకసారి శశాంక్ని మానిటర్ చేయమని చెప్పు. సరే చెప్తాను రా. చాలా బాగుంది. తారా, మచ్ బెటర్. సత్యనారాయణ మీద బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి. ఐ ఫీల్ సంథింగ్ రాంగ్ అబౌట్ హిమ్. అవునా? యా. ఓకే. ఓ, షీస్ కాలింగ్. నేను ఇప్పుడు వస్తా గైస్, బాయ్. ఈజీ వెన్ వర్కింగ్. ఈ పులిహోరగాడేడ్రా? ఇప్పుడే మీరా దగ్గరికి వెళ్ళాడు. నాయన దాంతో కూడా పులిహోర కలుపుడు స్టార్ట్ చేసినాడు అప్పుడే. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ హర్ట్? నో. You seem like you have fallen from heaven. తారా, ఆ కీలాగర్ విషయం ఏమైంది? యా, ఆ విషయం మీదే. ఇప్పుడే భరత్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే. సో సీ యు గైస్. యా, సీ యూ. బాయ్. అరే, కీలాగర్ అంటే ఏంద్రా? కీలాగర్ అంటే సాఫ్ట్వేర్ రా. అది ఎవరి దాంట్లోనే ఇన్స్టాల్ చేసి నీ ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తే వాళ్ళు ఏం టైప్ చేసినా అది నీకు వస్తుంది. అందుకనే భరత్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడానికి తారా వెళ్ళింది. అరే, అది ఇల్లీగల్ కదరా? నీ బతుకు ఎప్పుడైనా లీగల్ పని చేసావరా? సర్లే. అవును, ఇది ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చా? ఓన్లీ స్మార్ట్ ఫోన్స్. పిల్లతో కొంచెం జాగ్రత్త ఉండాలి నాయన, చాలా డేంజర్ ఉంది. హే భరత్, సారీ టు డిస్టర్బ్. ఒకసారి మీ ల్యాప్టాప్ ఇస్తారా? ఐ నీడ్ టు చెక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మాల్వేర్. ల్యాప్టాప్. దట్స్ విత్ దేవ్. ఓ, యు నో వాట్, ఒక నిమిషం. యా. చెప్పు భరత్. దేవ్,
ల్యాప్టాప్ తీసుకురా తార కావాలట. యా 2 minutes. అరే నాకు తెలియక అడుగుతా, నీకు పులిహోర కల్పన ఇంకా పిల్ల మీరా ఒకటే దొరికిందారా? అరే ఇన్ఫర్మేషన్ లాగడానికి మాట్లాడుతున్నారా? అబ్బా, అరే నీ గురించి తెలియను నీకు ఎప్పురా ఈ స్టోరీ అంతా? రే నిజం బే. అరే ఏం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నావు చెప్పురా. దేవ్ అండ్ భరత్ డిగ్రీ నుంచి మంచి ఫ్రెండ్స్ అంట. ఒకసారి దేవ్ తన బర్త్డే పార్టీకి మీరాని తీసుకొస్తే భరత్ మీరాని చూసి లవ్లో పడ్డాడంట. వాళ్ళ నాన్నతో కూడా వెంటనే మాట్లాడాడంట పెళ్లి గురించి. ఎట్లయినా వాళ్ళ నాన్నకి భరత్ కంపెనీ గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన కూడా ఓకే అన్నారంట. అరే మనం కాసేపు బట్టలు మాడుకుందాం. పోలేని పటాయించే నీ టెక్నిక్లో స్టెప్ 1 కదరా ఇది. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వాళ్ళకి దగ్గర అవుతావు. రే కాదు బే. ఊకోరా సోరీ. గైస్ నేను వచ్చేసా. ఎవడే నేను రమ్మన్నది అసలు? ఎప్పుడో ప్రైవేట్ స్టార్టింగ్ లాగా రావడం నాకు మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు. లే లే ఇక్కడి నుంచి. ఈడ నేను మాట్లాడుతున్నానే, రిప్లై ఏమైంది నాకు? లేకు. అరే ఇప్పుడు వచ్చి హడావిడైంది ఇది. పోబే. ఎందుకు చూస్తున్నావు పిచ్చా? అయినా వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఫస్ట్ డే వచ్చావు, మళ్ళీ ఇప్పుడు దర్శనం ఇస్తున్నావు. రాక్షసి. చెప్పాను కదే మా అన్న పెళ్ళుందని చెప్పి. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి ఖుషి? బాగా జరుగుతున్నాయి సమర్. పద్ధతి అంటే అది చూసి నేర్చుకో. అదొక్కటే మిగిలింది ఇక జిందగీలా నేర్చుకోవడానికి. సర్లే గైస్, వెయిట్ వి స్టాండ్ విత్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళ క్లౌడ్ సిస్టమ్ అంతా చెక్ చేశాను. దెర్ ఆర్ నో డిఫాల్ట్స్ ఇన్ ఇట్ అండ్ ద సెక్యూరిటీ ఈస్ ఆల్సో వెరీ అప్ టైట్. నువ్వు వాళ్ళ రికార్డ్ అండ్ ఫైల్స్ అని చెక్ చేసావు కదా, నీకు కూడా ఏం దొరకలేదు. అండ్ భరత్ ల్యాప్టాప్లో కీలాగర్ ఇన్స్టాల్ చేశాను. నథింగ్ ఫిషీ అట్ హ్యాపెండ్. నేను కూడా అందరితో మాట్లాడినారా, నాకు ఎవడు పెద్ద తేడా కొట్టలేదు. అండ్ నువ్వు చెప్పినావు కదా కిరీటి, వాడి గురించి కూడా చెక్ చేసిన. వాడు పెద్ద మబ్బు కాడానికి అసలు ఏం తెలియదురా బాబు. అండ్ దర్శ్? వాడిని ఎందుకు అడుగుతారా బాబు, వానికి పులిహోర కలపడానికే టైం సరిపోవట్లేదు. రే మూసుకో బ్రో. నాకు సత్యనారాయణ గారి మీద డౌట్ ఉంది. మొన్న ఆయనకి షేకండ్ ఇచ్చినప్పుడు ఆయన చేతికి బాటిలింగ్ వాష్ చూశాను. అప్పుడే డౌట్ వచ్చింది. వాచ్లేముందిరా అంతగనం? రే బర్ట్లింగ్ రా. అయితే మినిమం 3 to 4 lakhs ఉంటుందిరా స్టార్టింగ్. అది అందుకే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమన్నా. అది కూడా చెక్ చేశాను దర్శ్, బట్ నథింగ్ లుక్స్ డార్క్. అండ్ ఎనీవే ఆయనకు ఒక పర్సనల్ అకౌంట్ ఉందంట. ఆ డీటెయిల్స్ అన్ని కిరీటిని పంపమని అడిగాను. అండ్ ఐ డోంట్ థింక్ హీస్ ఆర్ గై సమర్, బికాస్ వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వాలంటే హీ నీడ్స్ టు నో సర్టన్ అమౌంట్ ఆఫ్ హ్యాకింగ్. అండ్ ఐ డోంట్ థింక్ హీ కెన్ డూ ఇట్. ఆయనకు అంత సీన్ లేదు. whoever is doing this is been really smart about it, not leaving any trials behind and chala calculated ga organized ga moves vestunaru. But we don't have to worry. I think we can take him down. So guys, we have no leads, right? As of now. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు ఇప్పుడు చెప్తాను. మా ఊర్లో మహా అంటే ఓ 50-60 హౌసెస్ ఉండేవి నా చిన్నప్పుడు. నేను 4th క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా మా ఊర్లో దొంగలు పడ్డారు. వింత ఏంటంటే వాడు బంగారం ఒకటే దోచుకునేవాడు. మొదటి 2-3 ఇల్లు దోచుకున్నాక అందరు వాళ్ళ ఇళ్ళ కాపలాగా ఉండడం మొదలెట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. వంటి మీద నగలతో సహా కొట్టేసేవాడు. అప్పుడే మా నాన్న పోస్టింగ్ పూర్తి చేసుకుని ఊరికి వచ్చాడు. చదువుకున్నవాడు, అందులో ఆర్మీ అయినా. సో వెంటనే ఊర్లో జనాలందరూ ఆయనకు వాళ్ళ కష్టాలు వచ్చి చెప్పుకొని ఏడ్చారు. ఆయన బాగా ఆలోచించి ఒక రోజు టైం అండ్ సహాయానికి నలుగురిని రమ్మన్నాడు. కరెక్ట్గా ఒక రోజు తర్వాత ఊర్లో వాళ్ళకి దొంగనప్ప చెప్పారు. అట్లెట్లారా? బాగా ఆలోచించారు. కొట్టేసిన బంగారాన్ని ఆ దొంగ వాడుకోలేడు, ఎవరైనా చూస్తే గుర్తుపడతారు కాబట్టి. అప్పుడు ఆ బంగారంతో వాడు ఏం చేయొచ్చు? వీలైతే అమ్మేయాలి లేదా తాకట్టు పెట్టాలి. అందుకే ఆయన ఇంటి దగ్గర కాపలా పెట్టే బదులు టౌన్లో ఉన్న తాకట్టు దుకాణం దగ్గర కాపలా పెట్టారు. అలా దొంగ అక్కడికి వచ్చాడు, దొరికిపోయాడు. అలా నగలు దొరికాయి, దొంగ దొరికాడు. డామ్. అరే సూపర్ రా మీ నాన్న. ఇది చూసేనా నువ్వు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నది?
మేబీ వన్ ఆఫ్ ది రీజన్. అది సరే కానీ మన సిచ్యువేషన్కి ఈ స్టోరీకి లింక్ ఏంటి? అరే మామ, రిలేట్ చేసుకో. మనమున్న సిచ్యువేషన్లో దొంగ దొరికాడా ఇప్పుడు? దొరకలేదు. మరప్పుడు ఏం చేయాలి? ఇంకేముంది, సింపుల్. తాకట్టు దుకాణాల దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి. మరి ఆ తాకట్టు దుకాణం ఎదురా? లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ లో వీళ్ళని బీట్ చేసింది బిల్స్ వర్త్, కాబట్టి ఐ థింక్ ఇట్స్ బిల్స్ వర్త్. రైట్. బిల్స్ వర్త్ ని మానిటర్ చేయటం ఎట్లా? అందులో ఎంతో మంది పనిచేస్తారు, ఎవరిని చేస్తాం? అందరినీ చేయక్కర్లేదు, యూనో ఒక్కరిని చేస్తే చాలు. అదే ఎవరు? బిల్స్వర్త్ ప్రాజెక్ట్ డిజైనర్ని. వాడొక్కడే ఎందుకు? ఎందుకంటే ఏ కంపెనీకైనా ప్రాజెక్ట్ డిజైనర్సే అని ఫైనలైజ్ చేసి కోడ్ చేసి టెండర్ చేస్తారు కాబట్టి. సో ఎవరు లీక్ చేసినా వీటి ద్వారానే వెళ్ళాలన్నమాట. ఓకే. సో దర్శన్, శశాంక్, యా. యూ కీప్ ఫాలోయింగ్ హిమ్. నేను ఆఫీస్లో ఉండి ఐ యాక్ట్ యాజ్ రిసీవర్. యా. అండ్ తారా, యూ కీప్ ఎ ట్రాక్ ఆన్ సత్యనారాయణ. ఆయన కూడా లీడ్ అయ్యిండొచ్చు. సో వర్క్ ఆన్ హిమ్. ష్యూర్. ఈ ఒక్క లీడ్ చాలు ఈ కేసు సాల్వ్ చేయడానికి. రేయ్, బిల్స్వర్త్ ప్రాజెక్ట్ డిజైనర్ అన్నాడు కదా నరేష్, వాడిని ఫాలో చేస్తూ లాంజ్ వరకు వచ్చినాం. ఆ స్పై క్యామ్ లైవ్ వీడియో లింక్ పెట్టినా చూడు ఒకసారి. సరే, మీరు జాగ్రత్త. ఏమైనా డౌట్స్ ఉంటే చేయి నాకు. ఓకేరా? రైట్. రే, రికార్డర్ కరెక్ట్ గా పెట్టావా? టేబుల్ కింద పెట్టినా అని కనబడదులే. డీటెయిల్స్ ఎంతవరకు వచ్చేతారా? కిరీటి డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. సత్యనారాయణ ట్రాన్సాక్షన్స్ అన్ని కాసేపట్లో తెలుస్తాయి. కూల్. వీడొచ్చాడేంటి? ఎవడు? వాట్? వాట్ హ్యాపెండ్? లెట్స్ గో. అఫ్ కోర్స్. వాట్? హాయ్ నరేష్, ఎలా ఉన్నావు? ఆయన మీ దయవల్ల ఆల్ గుడ్. చాలా రోజులైనట్టుందిగా కలిసి. అవునన్నా, లాస్ట్ ప్రాజెక్ట్ విషయంలో కలిసాం. ఆ తర్వాత కలవలేదు. కొంచెం టైం చూసి కలవండి అన్నా. యా డన్. అదే మీ కంపెనీ ఇన్ఫో చెప్పండి అన్నా. అదే చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి అన్నా. మా వాళ్ళకి ఎంత డబ్బు పే చేస్తున్నావు? ఏంటి? అదే మా వాళ్ళు ఎవరో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారుగా. అలానేగా లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ మీ కంపెనీ కొట్టేసింది. మైండ్ యువర్ వర్డ్స్ అన్నా. మీ కంపెనీ ప్లాన్స్ కొట్టేసే అంతగా మా కంపెనీ ఇంకేం దిగజారలేదు. నరేష్, ఐసోటెక్ డైరెక్టర్గా కాదు, నీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మెంటర్గా అండ్ ఒక ఫ్రెండ్గా అడుగుతున్నా. హూ ద ఫక్ ఆర్ యూ పేయింగ్? ఆ రెస్పెక్ట్ తోనే నేను ఇంతసేపు ఉన్నా. ఆర్ ఎల్స్ ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఏ లాంగ్ టైం బ్యాక్. నరేష్, చెప్తాను. ఇంకా సాల్వ్ చేయలేదా? మొన్న చేసింది సాల్వ్ కాలేదని చెప్పి శశాంక్ మళ్ళీ నాకు ఇచ్చాడు. సమర్. రే హాయ్. రే భరత్, ఏమైందిరా? ఏం లేదురా. ఏమైంది? నేను చెప్తాను. యాక్చువల్లీ మన సైడ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదని బిల్స్వర్త్ నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. నరేష్ని ఫాలో చేస్తుండగా నిన్ను చూసి షాక్ అయ్యాం. దానికి భరత్ బాగా ఫీల్ అయ్యాడు. అందుకే అలా. హో, అదా సంగతి. నరేష్ నేను ఇద్దరం ఒకటే కాలేజ్. ఓ, వాడు నా జూనియర్. సో నీలానే ఆలోచించి వాడిని కన్ఫరెన్స్ చేస్తే అక్కడ నుంచి ఏమైనా నిజం తెలుస్తుందేమోనని ఒకసారి కలవడానికి వెళ్ళా. ఐఎమ్ రియలీ వెరీ సారీ దేవ్. హే కమాన్, నువ్వు ట్రై చేసినా నేను ట్రై చేసినా చివరి కంపెనీ కోసమేగా. ఎగ్జాక్ట్లీ. లైట్లే. టేక్ ఏ బ్రేక్ గైస్. రేపటి నుండి స్టార్ట్ చేయండి. మరి నువ్వు? నాకు కొంచెం వర్క్ ఉంది, చేసుకొని వస్తా. షూర్. తారా, యా.
I'll just pack my things and come. సరే మరి నేను కింద ఉంటా. What? సో నేను చూస్తుండగా అలా జరిగింది గైస్. ఏం మెసేజ్ పెట్టాడతారా? It's a personal message, Darsh. Sorry I couldn't meet you today. I'll meet you tomorrow. Take care. Love you. Bye. ఎవరికి? Don't know, but the name will start with L. అదేంది పేరు రాలేదా? ఇప్పుడు మన మెయిల్లో నేమ్ ఫస్ట్ ఆల్ఫాబెట్ కొడితే మనకి సజెషన్స్ ఎలా వస్తాయో వాడు అలానే సజెషన్స్ నుంచి సెలెక్ట్ చేసి పంపించాడు. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే కీలాగర్ పట్టుకోలేదా? కీలాగర్ బేసిక్గా కీ స్ట్రోక్స్ని ట్రాక్ చేస్తుంది, క్లిక్స్ని రికార్డ్ చేయదు. అయినా నేను ట్రై చేస్తాను, బట్ ఇట్ విల్ నీడ్ సమ్ టైమ్, సో వీ మే నీడ్ ఎ కపుల్ ఆఫ్ డేస్ టు గెట్. అవును, మొన్న వాళ్ళిద్దరు ల్యాప్టాప్స్లో వాల్పేపర్స్ అండ్ పాస్వర్డ్స్ సేమ్ పెట్టుకున్నారన్నావు కదా, మరి కరెక్ట్ ల్యాప్టాప్లోనే ఇన్స్టాల్ చేసావా? వాళ్ళు ఏ ల్యాప్టాప్ ఇస్తే నేను అందులోనే చేశాను. అప్పుడు భరత్ టైప్ చేసి ఉండొచ్చు కదా. మా ముందే తను నేర్చుకుంటూ వెళ్ళాడు, సో ఐ డోంట్ థింక్ హీ డిడ్ ఇట్. మరి ఆ సత్యనారాయణ ట్రాన్సాక్షన్స్? యా, ఇట్స్ యా. I also looked into his transactions. There are a couple of unusual proceedings, but I don't think they can prove him as the snitch. These unusual transactions may lead us to the leak, Tara. Keep working on it. నిన్న జరిగిన తప్పుకి భరత్ చాలా ఫీల్ అయ్యాడు. అండ్ గైస్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. నువ్వు సత్యనారాయణ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చెక్ చేయి. Yeah. దర్శన్, శశాంక్, మీరు నన్ను ఫాలో కండి. ఐల్ టెల్ యూ ద ప్లాన్. ఓకే? యా. అరే మీరు వెళ్తున్నాను రా, నేను వస్తా. ఆ కళ్ళేంది అంతే రగైనాయి? Lack of sleep వల్లరా. రెస్ట్ తీసుకోవచ్చు కదా, హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఏమైందిరా నీకు? నిన్నటి నుంచి అంత కన్సర్న్ చూపిస్తున్నా. ఊరికే. శశాంక్, అరే వస్తున్నారా, మళ్ళీ కలుసా? టేక్ కేర్. ఇందాక కంపెనీ అకౌంట్స్ చూసినప్పుడు సత్యనారాయణ కొన్ని బ్యాక్ హ్యాండ్ ఆపరేషన్స్ చేశాడని అర్థమైంది. సత్యనారాయణ బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే వీ నీడ్ హిస్ ఫోన్. సో లెట్స్ ఫ్లిప్ ఇట్. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఒకసారి వస్తారా ప్లీజ్? ఇది అర్థం అవ్వట్లేదు సార్. అదే అయ్యో కూర్చోండి సార్. సారీ. రే శశాంక్, తింటానికి వస్తారా? ఏ లేదురా, చిన్న పనిలో ఉన్నా. అరే ఏ బే అల్తుగా. శశాంక్, చెప్పరా. లంచ్కి వెళ్దామా? పోదామా? హా. పదా, నాకు కూడా ఆకలి అవుతుంది. అరే ఎందుకు రమ్మన్నట్టు ఏంటో. రే థ్యాంక్ యూ. ఇంకో 20 minutesలో సత్యనారాయణ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయరా మన దగ్గర. సూపర్. తారా, తారా చెప్పు. సరే నేను వెళ్తా. ఓకే. అరే
నాకు ఒక చిన్న పని పడింది, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను అక్కడ డైరెక్ట్గా వచ్చి కలుస్తా. అరే ఎక్కడికి రా? చెప్తా. నేను రావాలా? అక్కర్లేదురా. ఇది చూడరా, సత్యనారాయణ గారు చేసిన ప్రతి బ్యాక్ హ్యాండ్ ఆపరేషన్ డీటెయిల్స్ మొత్తం ఈ ఫోన్లో ఉన్నాయి. ఓకే. అవును, సమ్మర్ ఎక్కడ? నామ్లియా ఆగా శైతా. ఏం చేస్తున్నారు? చిన్న పని మీద బయటికి ఏం లేదురా, కేసు గురించి మాడుతున్నాం. ఆ డిజైన్ లీక్ చేసిన డీటెయిల్స్ మాత్రం దొరకట్లేదురా, ఎంత ట్రై చేసినా. ఆ దర్శ్, నువ్వు తారా వెళ్ళి భరత్ని కలవండి, నాకు శశాంక్తో చిన్న పని ఉంది. సరేరా. నాతో ఏం పనిరా నీకు? బాయ్. మళ్ళీ ఏం పనిరా? చెప్పమంటావా? లంచ్కి వెళ్దాం దా. ఈసారి నిజంగా వెళ్దాం రారా. ఆడుకుంటున్నావురా రే, ఇప్పుడు నిజంగా కాకపోవాలని సంగతి చెప్తా పదా. యా నో నాట్ ఎ ప్రాబ్లం. యా. తారా పెనిందా? లేదు. ఆ పక్కన ఉంది కదా ఇగో. గైస్, ఈ ఫైల్స్ చూస్తుంటే దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. యా. ఎస్. సో సత్యనారాయణ మీన్ చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ నుంచి సప్లయర్స్ కి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి తక్కువ క్వాలిటీ మెటీరియల్ సప్లై చేస్తాడనమాట. దట్స్ రైట్. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మై కంపెనీ మ్యాన్? ఇవి మిగతా ప్రూఫ్స్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ దర్శ్, కానీ జస్ట్ గివ్ us one more day. ఈ లోపు ఇదంతా ఎవరు చేశారు, దీని వెనుక ఎవరున్నారు, మేము కనిపెట్టిస్తాం. జస్ట్ వన్ మోర్ డే. ఆల్రైట్. యా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రూవ్ చేస్తావు తారా? నా తల చెప్తా. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో హౌ యూ డూయింగ్ టుడే? So we're gonna do that and okay, so let's finish it off. యా. I'm leaving. ఓకే. We got feedback and keep you posted. Yeah. All right. బాయ్. I want to catch him red-handed. ఈ ప్లాన్ ఇలాగే కంటిన్యూ అవ్వనివ్వండి. ఓకే. గైస్, ఈసారి ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనకే వస్తుంది. ఆర్ యు ష్యూర్ అబౌట్ దిస్? ఐఎమ్ షూర్. యూ గైస్ వాచ్ అవుట్ బికాస్ ఐ హావ్ గాట్ మై ఐస్ అవుట్ దేర్. ఏం లేదు, వాళ్ళ బిడ్స్ తెలిసాయి అండ్ మనం వాళ్ళకన్నా తక్కువ కోట్ చేస్తున్నాం. And this time I'm sure that that's going to be us. సో డిజైనర్తో చెప్పి వెడ్డింగ్ డ్రెస్ కన్ఫర్మ్ చేసేయచ్చు అనమాట. Yes ma'am, you go do that. ఓకే, అయితే ఇప్పుడు వెళ్ళి చేస్తాను. Okay Dev, నాకు చిన్న పని ఉంది. I got to leave. నువ్వు అప్పటిదాకా you stay here and process the beds. ఆల్ రైట్. Okay? అండ్ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే డూ కాల్ మీ. ఓకే? లేదు, డిజైనర్ దగ్గరికే వెళ్తున్నా. తనతో మాట్లాడి ప్రైస్ తగ్గించమంటాను. యా టెన్షన్ పడద్దు. బాయ్. యా, అది మాట్లాడడానికే వచ్చాను. దెబ్బ కొట్టడం ఒకటే కాదు, రిటర్న్ పంచిస్తుంటే తప్పించుకోవడం కూడా తెలియాలి. భరత్కి మీ బిడ్ వాల్యూ తెలిసిపోయింది. హిస్ కోటింగ్ లోవర్ బిడ్ నా. దేవ్ లైన్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడు.
లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆ రోజు ఈవ్స్ డ్రాపింగ్ ఇష్యూ అయ్యాక మీరు కూర్చొని ల్యాప్టాప్లో టైప్ చేసేది మొత్తం నాకు కీ లాగర్ ద్వారా మెసేజ్లో వస్తున్నప్పుడు నాకు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది. నేను అడ్డాలో కూర్చొని లాంచ్లో చేసిన రికార్డింగ్స్ వింటుంటే మధ్యలో మీ వాచ్కి మెసేజ్ వచ్చినట్టు చిన్న మెసేజ్ టోన్ విన్నాను. అప్పుడే మీ వాయిస్లో కూడా మాడ్యులేషన్ చేంజ్ అయింది. అదే వెన్ ఐ హ్యాక్డ్ ఇంటూ యువర్ మెయిల్ అకౌంట్, బ్యాంక్ నుంచి మీకు ఏదో పెద్ద మొత్తంలో లోన్ అప్రూవ్ అయిన మెయిల్ చదివాను. అందుకే వెంటనే సమ్మర్కి కాల్ చేసి దాన్ని ఫాలో అప్ చేయమన్నాను. అలా సమ్మర్ నాకు తెచ్చిన డీటెయిల్స్లో నీతో పాటు దేవ్ పేరు కూడా చూశాను. మిస్ లంకా మీరా. మొన్న దర్శ్ పెన్ తీసుకో అని చెప్పినప్పుడు నీ వాచ్ ద్వారా మేం మాట్లాడిందంతా బయట నిల్చొని వింటున్నావని అర్థమైంది. అలానేగా ఆ రోజు దేవ్కి వార్న్ చేసింది. దట్స్ వెన్ ఐ గాట్ టు నో దట్ యు వర్ ఇన్ ప్లాన్స్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఓన్ స్టార్ట్అప్ కంపెనీ. ఆ కంపెనీ కోసమే యూ డిసీవ్డ్ భారత్. ఇలా చేయటం వల్ల ఐసోటెక్ట్ పడిపోతుంది, విచ్ విల్ కాజ్ భారత్ అండ్ మీరాస్ బ్రేకప్. ఒక దెబ్బకి 3 పిట్టలు. Am I right? నేను నరేష్తో మాట్లాడాను. ఐ గేవ్ హిమ్ ఎ లీడ్. నా ప్లాన్స్ లీక్ చేస్తే మహా అంటే ప్రమోషన్ ఇస్తారేమో. అదే నా వాళ్ళని పట్టిస్తే కంపెనీలో షేర్ ఇస్తాను. వితౌట్ ఎ సెకండ్ హీ వాజ్ ఇన్. ఓకే, ఎంత నమ్మాను రా, ఎలా మోసం చేయాలనిపించిందిరా. నువ్వు మీరని ప్రేమిస్తున్నావు అంటే నేనే పక్క తప్పుకునేవాను కదరా. You know what? Leave. I said fucking leave. ఈ అమ్మ సక్సేనా డెత్ తో మన గేమ్ చాలా వైరల్ అయింది సార్. ఇట్స్ a huge thing online. National cyber security has been up and trying to track us ever since the incident. We have tripled our security layers to avoid infiltration as we speak. Black hats and hacktivist groups are also showing interest in our project. మీ ప్లాన్ కంప్లీట్ చేయాలంటే ఇంకా 500 more to go. డబ్బు మండే ఎండలో అంటుకునే నికాస్తైన నిప్పు లాంటిది. ఒక పెద్ద అడవిని తగలబెట్టడానికి ఇలాంటి నిప్పురవ్వ ఒకటి సరిపోతుంది. కొన్ని కోట్లను కొల్లగొట్టడానికి చిన్న రంగు నోటు కూడా ఎక్కువ అవుతుంది. ఒక పెద్ద షేర్ మార్కెట్ ని పడగొట్టాలంటే మనకొక దొంగ కావాలి. ఆ దొంగ మనకు అమ్ముడు పోవాలి. నాకు తెలిసిన వాళ్లలో ప్రతి చిన్న దానికి అమ్ముడు పోయే పెద్ద దొంగ ఒక్కడే, మనిషి. మీ అందరిలో ఉన్న ఆ దొంగ వల్లే ఈ రోజు నేను దేవుణ్ణవుతాను. అహం బ్రహ్మాస్మి.
గతాన్ని జ్ఞాపకంగా మార్చిన వాళ్ళు మనతో లేకపోతే ఒకరోజు ఎందుకు మొదలైనా ఎన్ని రోజులు గడిచిపోయినా ఎవరికి పట్టదు. ఏమే ఎక్కడున్నావు? అరే వినపడుతోందా? ఇక్కడే ఉన్నానండి. ఇది మన ఇల్లేనా? అవును, ఎందుకులా అడుగుతున్నారండి? ఏమీ లేదు, కోపంతో మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయారమనని. అబ్బా, ఈ రోజు మన పెళ్లి రోజు కదండి, మనకు కాస్త ప్రైవసీ ఇవ్వాలని చెప్పేసి పిల్లలిద్దరూ ఫామ్ హౌస్కి వెళ్లారు. ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా ముందు తింటాం మొదలు పెట్టండి. ఈ వంటలు ఇవన్నీ పిల్లలే మీ మీద ప్రేమతో చేశారు. అబ్బో, సడన్ గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందే. మీరు పిల్లల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నారు గనక మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి అప్పడాలు తీసుకొస్తా. ఏమండి ఏమండి ఏమైంది? ఏమైందండి? ఒక్క క్షణం ఓర్చుకోండి, అంబులెన్స్ ఫోన్ చేస్తాను. ఛీ, పాడు నెట్వర్క్ లేదు, సమయానికి పని వాళ్ళు కూడా లేరు. చిచ్చి. ఏమండి, ఒక్క క్షణం ఓర్చుకోండి, బయటికి వెళ్ళి కేవలం ఉందేమో పట్టుకొస్తాను. ఒక్క క్షణం ఓర్చుకోండి, ఒక్క క్షణం ఓర్చుకోండి. అయ్యో, సమయానికి ఒక్క క్యాబ్ కూడా లేదు. ఎట్లాగో ఏమిటో. బాబా బాబా, ఆపు ఆపు బాబు, ఆపు ఆపు నాయనా. ఏమైందమ్మా? ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, కొంచెం సాయం చేయాలి. సరే, రా బాబు, రా నాయనా, తొందరగా రా అయ్యా. రా రా నాయనా. ఏంటయ్యా, తొందరగా రా, ఆయన పడిపోయారు ఇక్కడ. ఆయన చూస్తూ ఉండు, ఈ లోపలికి వెళ్ళి పర్స్ తీసుకొస్తాను. ఏంటయ్యా, అట్లా దిక్కులు చూసి తిరుగుతావు? రావయ్యా, లేవయ్యా, కాస్త సాయం పట్టయ్యా. రాయ్యా, నెమ్మదిగా లేవండి, లేవండి, నెమ్మదిగా లేవండి. ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకోండి. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, కొద్దిగా ఓర్చుకోండి. ఏమిటి సందులు గొంతులు తీసుకెళ్తున్నావు? తొందరగా వెళ్ళాలంటే షార్ట్ కట్ అందుకే ఇటు నుంచి తీసుకెళ్ళి. ఏమయ్యా, ఏమిటయ్యా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నావు? అయ్యో, అసలే నొప్పితో బాధపడుతున్నారయ్యా. ఏమైందయ్యా, ఏమైంది బాబు? బండి ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుందమ్మా, మీరు ఉండండి, వెనక ఏమైనా వెహికల్ వస్తుందని చూసి చెప్తాను. ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకోండి. అన్నా అన్నా అన్నా, ఏమైంది? అన్న, పెద్ద ఆయన కొంచెం హార్ట్ పేషెంట్, హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. బండి కూడా ప్రాబ్లం ఇచ్చింది, కొంచెం హాస్పిటల్ వరకు దింపు కదా. పాపం అన్న, పెద్ద ఆయన. తీసుకురా. థ్యాంక్స్ అన్న. దిగండి అమ్మా, ఆ బండిలో పోదాం. మీ రిపోర్ట్స్ చూశాను, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, చిన్న ట్విచ్ అంతే. మీరు టైంకి మెడిసిన్స్ తీసుకుని భోన్ చేస్తే. గేట్ ఓపెన్ చేసింది, లాక్ చేయలేదా? చేసేని. భోన్ చేసి రెస్ట్ తీసుకుంటే అంతా సరిగ్గా ఉంటుంది. ఓకేనా? అమ్మ, డోర్ హ్యాండిల్ కూడా విరగొట్టింది, ఇంట్లో దొంగలు పడినట్టున్నారు. అయ్యో, ఎంత పని జరిగింది? మీరు ఇక్కడ కూర్చోండి. నాన్న, రాఘవా,
మెల్లిగా. రాఘవా డబ్బులు తీసారా? అవునన్నయ్య, లాకర్లో డబ్బులు నగలు కూడా పోయాయి. నేను పైకెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వస్తాను. వీళ్ళంతా నాశనం చేశారు. నాన్న, ఇంట్లో దొంగలు పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అయింది. ఏమండి ఏమండి, వంటగదిలో వెండి సామాన్లు, దేవుడి గదిలో పూజ సామాన్లు మొత్తం పోయాయండి. నానా నానా, లాకర్లోంచి డబ్బులు బంగారం అంతా తీసేశారు. అయ్యో భగవంతుడా. పోలీసులకు ఫోన్ చేస్తాను. రేయ్ ఆగరా, ఇదంతా ఏం డబ్బు అని మీకు తెలీదా? ఇలాంటప్పుడు దొంగతో పాటు నన్ను కూడా బొక్కలో పెడతారు. మరేం చేద్దాం నాన్న? వేరే దారేం లేదా? చెప్పండి. ఎవరు ఏమీ ముట్టుకోకండి. ఒక పని చేస్తా, నా ఫ్రెండ్ కూతురు ప్రైవేట్ డిటెక్టివ్గా పనిచేస్తుంది. ఒకసారి రమ్మని చెప్పి పిలుద్దాం. హామా, చక్రవర్తి అంకుల్తో మాట్లాడాను. టాబ్లెట్స్ రెన్యూ చేసుకుంటే చాలన్నారు. హలో, వస్తున్నా. క్యాబ్ డ్రైవరు క్యాప్ ఇంకా గడ్డంతో దిట్టంగా ఉన్నాడు. రాత్రిపూట కాబట్టి మొహం చూడలేకపోయాం. నేను కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నా. సో మీ ప్రకారంగా క్యాబ్ డ్రైవర్ చేశాడు అనుకుంటున్నారా? ఉమ్, నాకు తెలిసి వాడే అయి ఉండొచ్చు. ఓకే. ఆ క్యాబ్ డ్రైవర్ కాకుండా ఇంకెవరి మీద మీకు అనుమానంగా ఉందా అంకుల్? లేదు నాన్న. అయినా మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటి అంకుల్? యోగా చేస్తూ మంచి ఫిట్ గానే ఉంటారు కదా, హెల్తీ డైట్ తీసుకుంటూ. నానా గ్రహచారం ఇలా ఉంటే ఎవరేం చేయగలరమ్మా? తీసుకోండి. మీకు చక్రవర్తి అంకుల్ తెలుసు కదా, వాళ్ళ కొడుకు ఏషియాలోనే టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్. నాకు బాగా తెలుసు. మీ రిపోర్ట్స్ ఇస్తే ఒకసారి చూపిద్దాం. అక్కర్లేదు ఖుషి, ఐ మై సెల్ఫ్ ఐమ్ డాక్టర్. నేనే దగ్గరుండి ఆయన రిపోర్ట్స్ అన్ని చూసుకున్నాను. హీఈస్ టోటలీ ఫైన్. కొంచెం స్వీట్స్ తగ్గించుకుని డైట్ మెయింటైన్ చేస్తే చాలు. ఎక్స్క్యూజ్ మీ. హలో, కావ్య, ఇప్పుడే వచ్చారు. యు గాట్ సంథింగ్? అయ్యా. ఏంటి? యా. ఏంట్రా ఇది? కొన్ని నీకు, కొన్ని నాకు. అరే, వీఆర్ లీడింగ్ అన్ ఇన్వెస్టిగేషన్. యూ కాంట్ టేక్ పిక్చర్స్ లైక్ దిస్. నవ్వుతావేంటి? అయిపోయిందా? అయిపోయింది. సో షల్ వి మూవ్? యా Yeah. యా, దిస్ వే. ష్యూర్. Sure. సరే అంకుల్, ఈ కేసు మేము టేకప్ చేస్తాం. కానీ నాకు ఒక చిన్న డౌట్. మీరు పోలీసు వాళ్ళ దగ్గర కాకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చారు? పోలీసుల మీద నాకు నమ్మకం లేదు బాబు. నమ్మకం కాదు అంకుల్, జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కదా. పోలీసుల దగ్గరికే వెళ్ళాలనుకుంటే మీకెందుకు కాల్ చేస్తాను? అయితే ఈ కేసు ఇప్పుడు చేయనంటారా? చేయగలం అంకుల్, కానీ అంతే విషయం. దేర్ ఇస్ ది మ్యాటర్. కావాల్సిన ఎవిడెన్స్ తీసుకున్నారా? అంకుల్, కావాల్సిన ఫొటోస్ తీసుకున్నాం. బట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం దొరకలేదు. వాట్? ఇక్కడ ఉంది. ఎక్కడిది? మైక్రోవేవ్లో పెట్టిండేవాడు. ఇటివు. నానా, రూమ్ సెట్ చేశాను. మీరు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్. ఆ దొంగని ఎలాగైనా దయచేసి పట్టుకోండి. షూర్ అంకుల్.
ఏంట్రా ఇది? అదేం చూసినావు? ఇది చూడు. దీంట్లోంచి మనం డేటా ఏమన్నా రిట్రీవ్ చేయొచ్చా? ఛాన్సే లేదు. హార్డ్ డ్రైవ్ ని మైక్రోవేవ్ లో పెట్టి ఆన్ చేస్తే దేనికి పనికిరాదు. ఆ హోల్స్ చూసారా? ముందు జాగ్రత్త కోసం డ్రిల్ చేసి పెట్టాడు. ఇదంతా మీకెలా తెలుసు? నేను స్టాక్ బ్రోకర్నైనా ఇంజనీరింగ్ లో ఐటీ పూర్తి చేశాను, సో అలా తెలుసులేండి. నైస్. అవును, సీసీటీవీ ఫుటేజ్ అంటే గుర్తొచ్చింది. ఇంట్లో ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పోయా? లైక్ మొబైల్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్. అలా అయితే ఈజీగా ట్రాక్ చేసి పట్టుకోవచ్చు. నాకు అదే ఐడియా వచ్చింది, కానీ ల్యాప్టాప్స్, మొబైల్స్ ఏవి తీసుకెళ్లేదు. నథింగ్. తారా, ఈ సీసీటీవీ సర్వేలెన్స్ నుంచి నువ్వు క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోగలుగుతావా? ఇచ్చా నీకు? ఇట్స్ ఓకే, నా డ్రెస్ ఇస్తాను పదండి. సర్లే, తెలుసుకోవచ్చా? యా షూర్, వి క్యాన్ డూ దాట్. ఐల్ బి ఆన్ ఇట్. అండ్ దర్శ్, నువ్వు బ్రో, నాకు అర్జెంట్ గా పని పడింది, డైరెక్ట్ రమ్మన్నారు, సో హావ్ టు గో. ఎక్కడికి? వేర్ ఆర్ యు గోయింగ్ గైస్? నువ్వు రారా చెప్తా. నేనెందుకు రా రే? హే, థ్యాంక్స్ ఫర్ ది డ్రెస్. ఇట్స్ ఓకే. బ్లాక్ మనీ. ఇందాక మీరు నాన్నని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ బ్లాక్ మనీ. ఓ, ఈ విషయం మళ్ళీ పోలీసులు తెలిస్తే డబ్బు కాన్ఫిస్కేట్ చేయడమే కాకుండా ఆయనని ఎక్కడ లోపలేస్తారేమో అని భయపడి అందరూ హోప్స్ వదిలేసుకున్నాం. సో అప్పుడే నాన్నకు మీరు గుర్తొచ్చారు. సో యూ గైస్ ఆర్ ఇస్ లాస్ట్ హోప్. విల్ డూ అవర్ బెస్ట్. డోంట్ వరీ. థ్యాంక్ యూ. లెట్స్ గో. గైజ్, నా స్కౌటింగ్ వర్క్ అంతా అయిపోయింది. మీది అయిపోయిందా? ఇక్కడ నెట్వర్క్ రిసెప్షన్ చాలా స్లోగా ఉంది. మన అడ్డాకి వెళ్ళి ట్రై చేయాల్సిందే. దర్శ్, వాట్? వస్తున్నా. యా గైజ్, లెట్స్ గో టు అవర్ ప్లేస్. వెళ్ళే దారిలో చెప్తారండి. రచన, వీ హ్యావ్ సమ్ స్మాల్ వర్క్, విల్ గెట్ బ్యాక్ టు యూ టుమారో. యా, టేక్ కేర్ రచన. బాయ్. బాయ్ రచన. ఏ సమర్, సమర్. దర్శ్, శశాంక్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ గైస్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి ఓపెన్ చేయి. ఓకే. తిండిపోతాడా? నాకు కొంచెం పెట్టరా. దీస్ గైస్, దే వోంట్ చేంజ్. అయినా వీళ్ళ తింగరి పనిలో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతావు అనుకోలేదు. నేను అసలు జాయిన్ అయ్యేవానే కాదు, కానీ ప్లాన్ చేసింది నేనే కాబట్టి జాయిన్ అయ్యా. ఎవరు? ఇట్స్ చైతన్య. ఓ, ఓకే. సిచ్యువేషన్ ఇంత సీరియస్ గా ఉంటే బర్త్డే పార్టీ అవసరమా? మన ప్రొఫెషనల్ లైఫ్లో ఏ రోజు సీరియస్గా ఉండదో చెప్పు. అలా అని చెప్పి మన పర్సనల్ లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ మర్చిపోవడం కష్టం కదా. గుడ్. అయినా ఈరోజు నీ బర్త్డే కదా, ఎస్. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? వాట్? ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇస్తావా? సీరియస్లీ? కమ్ ఆన్. సమర్, ఇందా
ఇదేంట్రా అమ్మాయిలా తయారైంది? నో మోర్ వర్డ్స్. వీడిని చూడు. ఆ క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ ఎంతవరకు వచ్చాయి దర్శ్? నేను ఆ క్యాబ్లో దొరికిన వాడు నిజమే చెప్తున్నాడు సమర్. 1 వీక్ ముందే ఆ డ్రైవర్ని కలిసి మాట్లాడాడంట. అనుకుంటున్నట్టు 3 days ముందే డెలివరీ తీసుకున్నాడు. కానీ వాడి లక్ వీడి బ్యాడ్ లక్. వాడు దొంగతనం చేసాడు, వీడు దొరికిపోయాడు. ఇంకా డీటెయిల్స్ ఏమైనా దొరికాయి శశాంక్? వాడి డీటెయిల్స్ అని చెక్ చేశాను రా. వాడు OLX ప్రొఫైల్ కూడా చూస్తే ఫోటో లేదు ఒకటి, రెండోది యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ ఇచ్చాడు. ఓకే. ఆ కార్ కొనుక్కుంటున్నప్పుడు ఆర్సీ ఇంకా లైసెన్స్, వాట్ అబౌట్ దాట్? ఆ కార్కి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ లేవురా. చీప్గా వస్తుంది అనుకునేసాడంట. ఇంట్లో ఏమైనా క్లూస్ దొరికాయా? ఇల్లు మొత్తం చెక్ చేసినారా, ఒక్క క్లూ లేదు. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అన్ని తీసుకెళ్ళినాడు. నాకు ఎందుకో ప్రొఫెషనల్ దొంగలాగా అనిపిస్తున్నాడు రా. అట్లీస్ట్ ఒక ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు వాడిది. ఓకే. ఖుషి, ఇది ఖచ్చితంగా ఇద్దరు చేసింది. ఏంటి? ఫుట్ ప్రింట్స్. ఇటీ ఏ రెండు సేమే ఉన్నాయి కదా చున్నీకి. ఎగ్జాక్ట్లీ సేమే ఉన్నాయి, కానీ ఒకటే సైజా? కాదు, ఒకదానికన్నా ఇంకొకటి చిన్నదిగా ఉంది. నైస్ జాబ్ ఖుషి. అండ్ తారా? ఎస్, ఆ హార్డ్ డ్రైవ్ నుంచి డేటా రిట్రీవ్ చేయడానికి ట్రై చేశాను, బట్ రచన ఇస్ రైట్, వీ కెనాట్ డూ దాట్. అండ్ ఆల్సో సీసీటీవీ ఫుటేజ్ ఆ ఏరియాది హ్యాక్ చేశాను ఆ టైంలోది. సర్ప్రైజింగ్లీ అదే టైంలో కెమెరాస్ అన్ని మెయింటెనెన్స్ కోసం షట్ డౌన్ చేశారు. అండ్ ఈ లోపలే అంతా అయిపోయింది. గైజ్, లెట్స్ గో ఇన్ ఆర్డర్. పాయింట్ నెంబర్ 1, మహేశ్వరరావు గారికి హార్ట్ అటాక్ రావడం. పాయింట్ నెంబర్ 2, సరస్వతి గారు పానిక్ అయి కిందకెళ్ళి క్యాబ్ డ్రైవర్ పట్టుకోవడం. పాయింట్ నెంబర్ 3, ఎక్కిన క్యాబ్ ఆగిపోవడం, ఆటో ఎక్కడం. పాయింట్ నెంబర్ 4, ఆగిన ప్లేస్ లో ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం. పాయింట్ నెంబర్ 5, ఈ క్యాబ్ డ్రైవర్ వేరేవాడు తెలియ దొంగతనం చేయడం అండ్ ఏ క్లూస్ దొరకకుండా ఉండడానికి గ్లౌజ్ వేసుకోవడం. గైస్, డోంట్ యూ థింక్ ఇట్స్ ప్రీ ప్లాన్డ్? మొత్తం ప్రీ ప్లాన్ అనిపిస్తుంది బ్రో, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అరే నాకు ఇప్పుడిప్పుడే మొత్తం అర్థమవుతుందిరా. మొన్న రీసెంట్గా సినిమా చూశాను, వైల్డ్ థింగ్స్ అని. అందులో కూడా ఏం చేస్తాడు తెలుసా, చచ్చిపోయిన ట్యాగ్ చేసి ఇన్సిడెంట్ డబ్బులు మొత్తం క్లెయిమ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ మహేశ్వరరావు కూడా అదే చేసిండేమో అనిపిస్తుంది నాకు. యా, యూర్ రైట్ కదా. అసలు ఇంత ఇంటెలిజెన్స్ ఒక మనిషికి ఎట్లా సాధ్యమవుతుంది నాకు కూడా అర్థమవుతలేదు. బ్లాక్ మనీని కూడా ఇన్సూరెన్స్ చేయొచ్చున్నా చూడు, గొప్ప మైండ్ ఇది. డన్ గైస్. థెఫ్ట్ జరిగిన రోజు మహేశ్వర అంకుల్ వాళ్ళు ఆటోలో హాస్పిటల్కి వెళ్లారు. సో నా హాస్పిటల్ ఫుటేజ్ నుంచి డ్రైవర్ ఆటో డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాను. ఇంతసేపు ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ ట్రేస్ చేశాను. ఐ థింక్ వి గాట్ హిస్ లొకేషన్. లొకేషన్ ఎక్కడ తారా? 17.4948 78.3996. వాట్స్ దాట్? అక్క నీ ఏషాల యాప్ కొంచెం క్లియర్గా చెప్తావు మాకు అర్థమయ్యేలాగా. అబ్బా, కూకట్పల్లి గైస్. కూకట్పల్లి. ఓకే. ఎవడు పోతాడా నాయనా ఇప్పుడు అడిగి. సో దర్శన్, శశాంక్, మీరు వెళ్ళి ఆటో డ్రైవర్ని ఫాలో చేయండి. నేను ఇక్కడ నుండి మిమ్మల్ని మానిటర్ చేస్తాను. మేము వెళ్తాము, నువ్వు మానిటర్ చేసుకో. ఓకే గైస్, నేను బయటకు వెళ్ళాలి అండ్ మహేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఆయన చూసి వస్తా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది ఇక్కడ? వాట్? ఈ ర్యాష్ ఏంటి? ఐ డోంట్ నో, కొంచెం నొప్పిగా ఉంది. నీకేదైనా తగిలించుకుంటే కానీ నిద్ర పట్టదా? ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. సరే, టేక్ కేర్, బాయ్. బాయ్. అండ్ యా, రాత్రికి పార్టీ మర్చిపోద్దు. సమర్, ఐ నీడ్ ఎ బ్రేక్. కొంచెం చూసుకుంటావా? యా యా, రాత్రంతా యూ టేక్ నిద్ర లేదు. రెస్ట్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. థ్యాంక్ యూ. చెత్త మొత్తం డస్ట్బిన్ లోకి, కుక్కలని వ్యానుల్లోకి. మన దేశంలో దొంగలందరూ పదవుల్లోకి. పదవుల మీద గ్రిప్ సంపాదించాలని చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి కద్దరు వెనక ఒక దొంగ ఉంటాడు. ప్రతి పదవికి తగ్గట్టు ఒక ఆఫ్ షోర్ అకౌంట్ ఉంటుంది. ఒక దొంగ దొరికితేనే అనుకున్నది సాధించిన నాకు ఇంతమంది కనపడ్డారు.
ఇకపైన ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ అందరిలో ఉన్న ఆ దొంగ వల్లే ఈ రోజు నేను దూరనయ్యాను. తొందరలో మీరెవరూ అందుకోలేని దేవుణ్ణవుతాను. చెప్పిన చోటే పెట్టావా? సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. రాఘవ్ గారు హాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అది నేను మీరు వెళ్ళిపోయాక అంకుల్ నాకు రిపోర్ట్స్ ఇచ్చారు ఫొటోస్ తీసుకోమని. అది మా వాళ్ళకి చూపించాను. ఓకే. వాళ్ళు ఏదో ఒక పాయింట్ అబ్నార్మల్ గా ఉంది అని అన్నారు. సో ఒకసారి చూడండి. ఓకే. దిస్ ఇస్ నథింగ్. ఆయన స్లీపింగ్ పిల్స్ ఎక్కువ వేసుకుంటారు, దానివల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే సరే, అయితే నేను చక్రవర్తి గారికి మెసేజ్ పెట్టాను. షూర్. ఖుషి లంచ్ రెడీ, వచ్చేసేయండి. లెట్స్ గో. చెప్పరా, దొరికాడా? గుడ్, వాడిని ఇక్కడ తీసుకొని వచ్చేసేయండి. దొరికాడా వాడు? ఇక్కడికి తీసుకొస్తున్నారు. నేను ఖుషికి మెసేజ్ పెడుతున్నా ఇక్కడ రమ్మని. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు? బెటర్. ఏంటండి ఇంత మంచి వెదర్ ఉంటే ఎంతసేపు ఫోన్లోనే ఉండిపోతున్నారు? అలా ఏం లేదు, మొన్న అమర్ సక్సేనా డెత్ నుంచి షేర్ మార్కెట్ మొత్తం కూలిపోయింది. హిస్ కంపెనీ అండ్ అదర్ సిస్టర్ కంపెనీస్ షేర్ వాల్యూ కూడా పడిపోయింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్లోకి వెళ్ళింది. నేను కూడా చాలా ఇన్వెస్ట్ చేశాను. ఓ, అందుకే కాన్స్టెంట్గా చెక్ చేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడంతా ఓకేనా? మేనేజింగ్ అంతే. షిట్, సమర్ మెసేజ్ చేశాడు. ఐ నీడ్ టు గో. బాయ్. ఓకే, జాగ్రత్త. ఇందాక మాకేం చెప్పావు అదే వీళ్ళకి చెప్పు. అది క్యాబే కాదు, అలాంటప్పుడు అతను క్యాబ్ డ్రైవర్ ఎలా అవుతాడు? అసలు అక్కడ ఏం చూసారో సరిగా చెప్పండి. ఈ నెంబర్ చూడండి. ఈ ఏరియాలో ఈ నెంబర్ కావాలంటే మినిమం 20 lakhs అవుద్ది. 7 లక్షల బండికి 20 లక్షలు పెట్టి నెంబర్ కొని ఎవడైనా క్యాబ్గా తిప్పుతాడా? పైగా ఈ నెంబర్ మా ఎమ్మెల్యేది. ఇప్పుడు అటు చూడండి, ఈ స్ట్రక్చర్ చూసారా? ఫుల్ జిమ్ బాడీ. మా డ్రైవర్ సంపాదించడానికి టైం సరిపోదు, ఇంకా బాగా తిని ఎక్సర్సైజ్ కూడానా? ఆ క్యాబ్ చూసారా? లైఫ్ బ్రాండ్. ఈ షర్ట్ చూసారా? పీటర్ ఇంగ్లాండ్. ఈ షూ చూసారా? ఎడిడాస్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఈ బ్రాండ్ల గురించి అంత తెలుసు మరి మీకు? నేను ఎంబీఏ స్టూడెంట్ని, ఏదో టైం బాగాలేక ఆటో నడుపుతున్నా కానీ. ఇదంతా మియర్ కోఇన్సిడెన్సే కాదు, బట్ అ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ ప్లాన్. అంతేకాదు సార్, నేను ముందుకు వెళ్ళినాక కారు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయింది. వాడు యూటర్న్ తీసుకుని వాపస్ అయ్యాడంటే ఏదో ఒక రూట్ లోంచి ఎగ్జిట్ అయ్యే ఉంటాడు. ఐ లుక్ ఫర్ ద సీసీటీవీ ఫుటేజ్. హలో, చక్రవర్తి అంకుల్ చెప్పండి. సరే అండి, మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేయాలండి. అవసరం ఉంటే ఫోన్ చేస్తాం. ఒకసారి పక్కరా. ఏమైందిరా? అరే వాడు మనకి హెల్ప్ చేయాలంటే ఒక కండిషన్ పెట్టాడు రా. మనీయే కదా, ఇచ్చేసేయండి. అరే కాదురా నాయన, చిన్నప్పటి నుంచి వాడికి డిటెక్టివ్స్ అంటే పిచ్చంట. ఇప్పుడు వాడు మన టీంలో ఉంటేనే హెల్ప్ చేస్తాడు, లేదంటే చేయడంట. రే వాడిని చూడండి రా ఎలా ఉన్నాడు. రే అట్లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కన్నా మనకు వస్తాడు కదరా. పోనీరా. ఏమంటావురా? సరే అండి, మీరు మాతో కలిసి వర్క్ చేయండి. ఈ రోజైతే వర్క్ ఏం లేదు, రేపు కలుద్దాం. ఓకేనా? ఏంటి సార్ ఇది? ఈ రోజు కూడా మనతో ఉంటాడు తను. ఈ రోజు నిజంగానే వర్క్ ఏం లేదు, అండ్ పైగా తారా బర్త్డే పార్టీ ఉంది. తను అక్కడ కూడా వస్తున్నాడు రా. సార్ ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమో రా నాయన. అరే ఫోన్ చేయండి రా ఎవరన్నా వాళ్ళకి.
ఎప్పుడు వస్తుందో ఏమో. సారీ గైస్, ఏంటి ఇంత లేటా? సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్. బర్త్డే నీదా నాదా? మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చిందబ్బా. సారీ, కార్ టైర్ పంచర్ అయింది. హాయ్ సమర్. హాయ్ చైతన్య. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? హాయ్. ఇదేంట్రా ఇక్కడ? వీటిని తీసుకొచ్చి దిస్ వన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎవరు సార్ అతను? సమర్ మొగుడు భయ్యా. దారిలో కార్ టైర్ పంచర్ ఖుషి? అయింది. అనుకోకుండా ఖుషి? వీడు తగిలాడు. కొంచెం అక్కడ కూర్చుంటావా? దా. హే ఐరన్ మ్యాన్. అబ్బా ఖుషి, మెల్లగా. సారీ. కంగారు ఎందుకు? చాలా బాగుంది చైతన్య ఈ కీ చైన్. కదా, అందుకే కొన్నా. అయినా అది కీ చైన్ కాదు, పెన్ డ్రైవ్. ఏ చూపి ఒకసారి. బాగుంది కదా సమర్? వెరీ నైస్. హలో, వస్తున్నా అంకుల్. గాయస్, రాఘవ్ అంకుల్కి ఎలా ఉంది? హీస్ ఫైన్, రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే. ఇదిగో అమ్మా. టెన్షన్ పడకండి ఆంటీ. కింద ఏదో చప్పుడైందని చూడటానికి వచ్చేప్పటికి ఎవరో మనిషి దేని గురించో వెతుకుతున్నాడమ్మా. పెద్దగా అరిచేపటికి గోడ దూకి పారిపోయాడు. తీరా ఏం వెతుకుతున్నాడా అని చూస్తే ఈ ఫోన్ దొరికిందమ్మా. చూడు, ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఐ కెన్ డీక్రిప్ట్ ఇన్ టు దిస్, బట్ నాకు ఈరోజు నైట్ అంతా పడుతుంది. సో ఐ నీడ్ టైమ్ టిల్ టుమారో మార్నింగ్ గైస్. ఓకే, మీరు టెన్షన్ పడకండి ఆంటీ. మార్నింగ్ కల్లా సార్ట్అవుట్ అవుతుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? చాలానే తెలిసింది. యాక్చువల్లీ వీడిని 1 month క్రితమే హ్యాక్ చేసుకున్నారంట. అండ్ మహేశ్వరరావు గారి ఇంటి పిక్స్ కూడా హైడౌట్స్కి పంపించారంట. ఎవరు పంపించారు? అదే తెలియట్లేదు, ఏదో డార్క్ వెబ్ ఐడి నుంచి వచ్చిందంట. డార్క్ వెబ్బా అంటే? The part of the World Wide Web that is not discoverable by means of standard search engines, including password protected or dynamic pages and encrypted networks. Hi guys, what's up? ఏం అర్థం కాలే. సేమ్ ఫీలింగ్ నాది కూడా. I'll tell you. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మనం ఈ ఇంటర్నెట్ని ఒక ఐస్బర్గ్లో ఊహించుకుంటే, మనం యూజ్ చేసే ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ ఇంటర్నెట్లో 15% మాత్రమే. యూజ్ చేయని 85% ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ కాల్డ్ డీప్ వెబ్. అర్థమైందా? జోకారా? ఒక చిన్న ఐస్బర్గ్ బొమ్మ గీసి అర్థమైందారా అంటే ఏం అర్థమవుతుందరా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి. అందులో మనం ఫైల్స్ హైడ్ చేసుకుంటాం కదా. ఐ డిడ్ బ్రో. ఆ యాప్లో హైడ్ చేసుకున్న ఫైల్స్ మనం ఫోన్లో ఎంత సెర్చ్ చేసినా దొరకవు. ఛాన్సే లేదు. ఆ యాప్ లాంటిదే ఈ డీప్ వెబ్ కూడా. అకార్డింగ్ టు ద రీసెంట్ స్టాటిస్టిక్స్, దాదాపు 200 కోట్ల మంది ప్రతిరోజు ఆన్లైన్ సర్ఫింగ్ చేయడానికో, బిజినెస్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికో, లేదా ఆన్లైన్ షాపింగ్ చేయడం లాంటి రకరకాల రీజన్స్ వల్ల ఆన్లైన్ వస్తున్నారంట. అందులో చాలా శాతం మంది వరల్డ్ వైడ్ వెబ్లో 15% ఇన్ఫర్మేషన్ మాత్రమే వాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఐస్బర్గ్లో మనకి పైకి కనిపించే చిన్నపాటిని సర్ఫ్ వెబ్ అనుకుంటే, కనపడని ఆ పెద్ద పాటే ఈ డీప్ వెబ్. మొదట్లో కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ జనరల్ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఉండడానికి కొన్ని సెక్యూర్ సర్వర్ క్రియేట్ చేసి వాళ్ళ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఈ సర్వర్స్నే మనం డీప్ వెబ్ అంటాం. ఈ డీప్ వెబ్ అనేది ఒక వెబ్సైట్ క్రియేటర్స్కి ట్రయల్ వర్షన్ లాగా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా ప్రైవసీ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం క్రియేట్ చేసుకునేదే ఈ డీప్ వెబ్. ఇప్పుడు ఈ డీప్ వెబ్లోకి ఎంటర్ అవ్వాలంటే కేవలం టార్ లాంటి బ్రౌజర్స్ ద్వారానే యాక్సెస్ చేయగలము. ఈ బ్రౌజర్స్ కంప్లీట్గా ప్రైవేట్. యూజర్ ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా ఉండడానికి వాళ్ళ కంప్యూటర్ ఐడీస్ని మాస్క్ చేస్తుంది. ఇలా యూజర్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉండడం వల్ల డీప్ వెబ్ అనేది క్రిమినల్ యాక్టివిటీస్కి అడ్డాలా మారి డార్క్ వెబ్గా మారుతుంది. క్రిమినల్ యాక్టివిటీస్ అంటే ఎలాంటివి? A to Z శశాంక్. చిన్న చిన్న డార్క్ గేమ్స్ లైక్ బ్లూ వేల్, మోమో,
ఆర్య నుంచి స్మగల్డ్ గూడ్స్ అమ్మడం, డ్రగ్స్ డీల్ చేయటం, చైల్డ్ పోర్నో, క్యానిబలిజం, వేరే వ్యక్తుల ఇన్ఫర్మేషన్ కనుక్కోవటం, రకరకాల తుపాకులు, బాంబులు ఎలాంటి లైసెన్స్ లేకుండా కొనుక్కోవచ్చు. ఇంతేకాదు కొన్ని వెబ్సైట్స్ రాబరీ, కిడ్నాప్ ఇంకా మర్డర్ చేసే సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. వీటికి 7 lakhs నుంచి 1,50 lakhs వరకు చార్జ్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ ద సర్వీసెస్ వి అక్వైర్. వీళ్ళని హిట్ మ్యాన్ నెట్వర్క్ అంటారు. సో ఇప్పుడు అలానే రచన వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయమని ఎవడో వాడికి సుపారీ ఇచ్చారు. అవును. మరి మన డీటెయిల్స్ పట్టుకోవడం ఎలా? ఈ డార్క్ వెబ్సైట్ నువ్వు లాగిన్ అవ్వాలంటే టార్ లాంటి బ్రౌజర్స్ నుంచి ఎంటర్ అవ్వగలం. వన్స్ మనం బ్రౌజర్ ని ఓపెన్ చేసిన వెంటనే నీ ఐడెంటిటీని మాస్క్ చేస్తుంది. ఇట్ విల్ హైడ్ ఆల్ యువర్ డీటెయిల్స్. సో జనరల్లీ ట్రేస్ చేయడం కొంచెం కష్టమే. లాగిన్ అయిన వెంటనే వాడి ఐడి మాస్క్ అయిపోతుంది కాబట్టి దొంగకు కూడా ఎవడు చేయమంటున్నాడో తెలియదు, అంతేనా? రైట్. దొంగకి చేయిస్తున్నవాడు తెలీదు, చేయిస్తున్నవాడికి దొంగ తెలీదు. సో ఇద్దరికి ఒకరికొకరు తెలీదు. దే జస్ట్ మెట్ ఆన్ ద డార్క్ వెబ్, గాట్ కనెక్టెడ్ అండ్ డీలింగ్ విత్ ఈచ్ అదర్. మరి ఇప్పుడు అని పట్టుకోవడం ఎట్లా? ఇప్పుడు నేను ఆ పని మీదే ఉన్నాను. తారా ఇది చూడు. రిప్లై టు హిమ్. నేను హైదరాబాద్లో లేను. ఈవినింగ్ 7కి రాజస్థాన్ దాబాకి వచ్చాయి. నా కజిన్ రెడ్ షర్ట్ వేసుకొని డబ్బుతో రెడీగా ఉంటాడు. ఎస్ సెంట్. ఎస్, హీ రిప్లైడ్. యా, నేను ఒకసారి రాఘవ్ గారు కూడా అప్డేట్ ఇస్తాను. ఎందుకైనా మంచిది వాళ్ళు అటు సైడ్ వెళ్ళకుండా ఉంటే మనకి సేఫ్టీగా ఉంటుంది కదా. కరెక్ట్. గాయస్, దొంగ దొరికేసినట్టే. వాట్? అరే ఎంతసేపు రా, 7 అన్నావు, 9 అవుతుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి బే. ఎప్పుడు తిండికోలేనారా నీకు? నువ్వు మాత్రం తినరా పందిలాగా. ఏమంటావు ఖుషి? గాయస్, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం, తప్పకుండా వస్తాడు. తారా, యా, తినడానికి ఏమైనా ఉందా? ఉండేది, శశాంక్ గారు తినేశాడు. సచ్చినోడు. నీకు 3 reasons ఆఫ్ ఫెమైన్ ఏంటో తెలుసా? వాట్స్ ఇట్? 1 పాపులేషన్, 2 స్కేర్సిటీ, 3 శశాంగాడే. ఫన్నీ. సరే, ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎంప్లాయర్ ఐడి 2 చూపిస్తోంది. సో దాన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఖుషి, చెప్పు. ఏం లేదు. ఓకే. ఎస్, వాడే కదా? యా. ఆగ్రా. ఒకటేసారి అడుగుతా, నీకు కావాల్సిన 2 లక్షలు నేను ఇస్తా. నీ ఫ్రెండ్ అడ్రస్ ఎక్కడుందో నాకు చెప్పు. చెప్పేస్తా. చెప్తా చెప్పు. లేన్ నెంబర్ 6, ప్రగతి కాలనీ, షామీర్పేట్. తిన్నారా? 1 నిమిషం రాఘవ్ గారు. అడ్రస్ అడుగు. ఏ దర్శ్, అడ్రస్ చెప్పు. ప్రగతి నగర్, షామీర్పేట్, లేన్ నంబర్. అరే రే లేన్ నంబర్ ఏంట్రా? 5, లేన్ నంబర్ 5. ఓకే, ప్రగతి నగర్, షామీర్పేట్, లేన్ నెంబర్ 5. ఓకే.
ఏయ్ అది లేన్ నెంబర్ 5 కాదు 6. ఉచ్చా కదరా నీకు 5 అంటే 5 నిమిషాలు బే. నీ యంకమ్మా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాల్ చేసి చెప్పాలి. అక్కర్లేదు, అక్కడికి వెళ్ళక చేద్దాం. దా లైట్ తీసుకో. సరే పద. నేను డ్రైవ్ చేస్తా. యా ఇట్స్ ఓకే. మీకు అడ్రస్ ఏమి ప్రాబ్లం కాలేదు కదా? లేన్ నంబర్ 6 ప్రగతి కాలనీ అని కొట్టంగానే వచ్చేసింది. ఈజీగా వచ్చేసాను. ఓకే. ఓరి భగవంతుడా, దేవుడి దయవల్ల అన్నీ ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే అమ్మగారు. ఉన్నాయమ్మా? ఉన్నాయి నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు పోయి ఉంటే డబ్బు మాకు దక్కేదే కాదు. ఇట్స్ ఓకే అంకుల్. ఆ దొంగను పట్టుకొని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాం. అయినా వాడిపైన కేసు పెట్టడం కష్టం కదా. ఇలాంటి చిన్న చిన్న దొంగల్ని పట్టుకొని ఏం లాభం అంకుల్? అసలైన గజ దొంగని పట్టుకోవాలి కానీ. గజి దొంగ? నాకేమీ అర్థం కావడం లేదు. అదే కాంట్రాక్ట్ ఇచ్చినవాడు. సారీ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు. కాంట్రాక్టా? ఏంటా కాంట్రాక్టు? తెలుస్తుంది. రచన చూడ్. ఈ మెసేజ్ నేను కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి పంపించాను. నువ్వా? ఇలా చెయ్యాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? అయ్యో ఆంటీ, ఆయన ఒక్కడిని అడిగితే ఏంటి లాభం? రచనని అడగండి. ఎలా తెలిసింది? నీతో టెర్రస్ మీద మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్లోకి వెళ్ళింది. నేను కూడా చాలా ఇన్వెస్ట్ చేశాను. చక్రవర్తి అంకుల్తో ఆ రోజు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ చక్రవర్తి అంకుల్ చెప్పండి. ఖుషి, నాకు తెలిసేది రాఘవ్ చెప్పినట్టు ట్విచ్ కాదు. అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ దిస్ ఇస్ డెఫినెట్లీ డ్యూ టు ఓవర్ డోస్ ఆఫ్ స్లీపింగ్ పిల్స్. ఎవరో కావాలనే చేశారు. సరే అంకుల్, రాఘవ్ గారి మీద కూడా డౌట్ మళ్ళింది. దొంగ ఫోన్ కి వచ్చిన మెసేజెస్ ని క్రాస్ చెక్ చేస్తే అది రచన నెంబర్ అని తెలిసింది. మీకు అడ్రస్ ఏమి ప్రాబ్లం కాలేదు కదా? లేన్ నంబర్ 6 ప్రగతి కాలనీ అని కొట్టంగానే వచ్చేసింది. ఈజీగా వచ్చేసాను. ఓకే. నేను అడ్రస్ తప్పు చెప్పిన రాఘవ్ గారు కరెక్ట్ అడ్రస్కే వచ్చారు. అప్పుడే ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. నువ్వు చెప్పినట్టు ఎంప్లాయర్ ఐడికి స్కామ్ మెసేజ్ పంపించాను. ఇంకా వీ కెన్ క్యాచ్ హిమ్ రెడ్ హ్యాండెడ్లీ. ఓకే. ఇందాక తార పంపిన స్కామ్ మెసేజ్ వల్ల ప్రూఫ్స్ తో సహా దొరికారు. ఈ మెసేజ్ నేను కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి పంపించాను. నువ్వా? ఇలా చేయాల్సిన కర్మ మీకేం పట్టిందరా? అంతా మీ ఆయన వల్లే. షేర్స్లో డబ్బు పోయింది. కొంచెం డబ్బు కావాలని అడిగినప్పుడు ఇచ్చుంటే ఇదంతా అయ్యుండేది కాదు కదా. ఎంత పని చేసావు రాక్షసి. గేమ్ ఓవర్. ఆర్య ప్రవాహంలో ఇప్పటికే కొన్ని వందల ప్రాణాలు పోయాయి. ఆర్యా గేమ్ని అరికట్టడానికి మేము ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాం. అతి త్వరలో ఈ గేమ్కు సంబంధించిన ప్రతి ఒక్కరిని మీ ముందుంచుతాం. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను పేను చేప అన్నట్టు తయారైంది మన సామ్రాజ్యం. పదవుల కోసం మంత్రులు ప్రజలను కొంటుంటే వాళ్ళ అవసరాల కోసం ఇలాంటి నేరస్తులు నాయకులను కొంటున్నారు. అసలు తప్పెవరది? అమ్మకం అలవాటు చేసిన ప్రజలదా? ప్రజలు ఓట్లు కొనుక్కొని వాడుకునే నాయకులదా? లేదా హద్దు అదుపు లేని నేరస్తులదా? ఈ వార్త చదువుతున్నందుకు నేను చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. Okay, baby. Bye, Darsh. Take care. Keep in touch. I miss you.
బాయ్. కామే హే ఖుషి. ఎలా దొరుకుతారా వీళ్ళందరూ నీకు? వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే మా. whatever. హే సమర్ ఎలా ఉన్నావు? హాయ్ దర్శ్. పుషింగ్ త్రూ మామా, పుషింగ్ త్రూ. గుడ్, పుష్ త్రూ ఇట్. యు నో నోబడీస్ గోనా కమ్ బ్యాక్. వస్తున్నాం ఖుషి, లెట్స్ గో మ్యాన్. ఎస్, నోబడీస్ కమింగ్ బ్యాక్. ఒక గాయం మానిపోవాలంటే దాన్ని ఎక్కువ కాలం కనపడకుండా కప్పిపుచ్చాలి. గాయమైన అంతే, ఆ గాయం జ్ఞాపకమైన అంతే. ఫ్యామిలీ లేదు, ఆస్తి లేదు, కనీసం మంచి ఉద్యోగమైనా లేదు. మాకు కొద్దిగా టైం ఇవ్వు ఆలోచించుకోవడానికి. నాకు తను కావాలని చెప్తున్నాను కదా, మళ్ళీ టైం అడుగుతావేంటి? అయినా నువ్వు చెప్పినవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. తను నన్ను ప్రేమగా చూసుకుంటాడు, సంతోషంగా ఉంచుతాడు, అది చాలు నాకు. అంటే ఇంతకాలం నిన్ను ప్రేమగా చూడలేదనే ఇదంతా కాదు నాన్న, నాకు యాసిర్ కావాలి. మీకెంత చెప్పినా అర్థం కాకపోతే నాకు అన్నయ్యకి ఆస్తి పంచేది. మా దారి మేము చూసుకుంటాం. ఇలా మాట్లాడడం తప్ప వేరే ఆప్షన్ ఇవ్వట్లేదు మీరు నాకు. నేను కాకుండా బ్రతకడానికి ఇంకో ఆప్షన్ కనపడేసరికి ఆస్తి పంచమని అడుగుతున్నావు. సరే, ఆస్తి పంచుతాను. ఆ ఆప్షన్ మాత్రం తీసేసుకుంటాను. నీకు ఓకేనా? నా మాటలక్కర్లేదు కానీ నేను తెచ్చిన చాక్లెట్లు మాత్రం కావాలి. అరే ఎందుకంత కోపం? సారీ చెప్పాను కదా. అయినా 2 years తర్వాత ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, నిన్ను సైలెంట్ గా చూడ్డానికా చెప్పు? అసలే నాన్న ఒప్పుకుంటారో లేదన్న టెన్షన్లో నేనుంటే నువ్వు వెళ్ళి అందరితో గొడవ పడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? దగ్గరలో ఎక్కడైనా గొడవ పడడానికి ప్లేస్ ఉంటే చెప్పు, అక్కడ డ్రాప్ చేస్తాను. ఓ కామ్ డౌన్ హర్షి. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి చూస్తున్నాను వాళ్ళని వీళ్ళని అందరిని ఇరిటేట్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ ఎయిర్ హోస్టెస్ కూడా నా దాకా వచ్చారు, నేను కొట్టాను. దానికి కొట్టాలా? లేదు, ముద్దు పెట్టుకుంటారు. నాకు పెట్టి అందరికి పెట్టకర్లేదు. పెద్ద సైకోవే నువ్వు. నీతో ఉండాలంటే ఆ మాత్రం మెయింటైన్ చేయాలి. ఏం చేస్తున్నావు? కిస్ పెడుతున్నా. నాకు సిగ్గబ్బా. సిగ్గా నీ ఇది పెట్టుకో. హలో దర్శ్, రేపు ఒకసారి నేను టీంని తీసుకున్నా. ఓకే. అరే దర్శగాడిది పవర్ బ్రోకర్ అని చెప్పాడు కదా. అవును. అయితే బాగా ఇన్ఫ్లుయెన్షియల్ అయి ఉంటాడు కదా. న్యాచురల్ గా. అసలు పవర్ బ్రోకర్ అంటే ఎవర్రా? పవర్ బ్రోకర్స్ అంటే పొలిటీషియన్స్ ని కంట్రోల్ చేసేవాళ్ళు.
ఒక విధంగా బ్యూరోక్రాట్స్ అనుకో. అయితే బాగా రిచ్ అయి ఉంటారు కదా. చాలా. వాళ్ళకి వేరే కంట్రీస్లో కూడా మంచి కాంటాక్ట్స్ ఉంటాయి. తినా. అదంతా కాదు కానీ కిడ్నాప్ జరిగిన ఏరియాలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారన్నావు. ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అదే పని మీద ఉన్నారా నేను ఏమైందారా నీకు? ఏమైంది మాకి? కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. ఏ నో ప్రాబ్లం, యూ సిట్. హే హే హాయ్. కమ్ కమ్. సిట్ సిట్ సిట్. ఓ ప్లేస్ చైర్ తీసుకురా. ఆరుషికి ఎలా ఉంది హర్ష? షీఈస్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. గుడ్. ఫ్యామిలీకి ఏమన్నా కాల్స్ వచ్చాయి బ్రో ర్యాన్సమ్ గురించి? అతను అనాథ మిస్టర్ సమర్. సమర్. నాకు తెలిసి ఆరుషి తప్ప తనకెవరు లేరు. సో మాకైతే కాల్స్ ఏం రాలేదు. ఎన్ని రోజులైంది ఇన్సిడెంట్ అయ్యి? 2 days అవుతుంది. 2 days? 2 days అవుతున్నా కాల్స్ ఏం రాలేదు. యాసిర్ని కూడా వదలలేదు. ఈస్ దెర్ ఎనీథింగ్ ఎల్స్ వీ షుడ్ నో? ఆరుషి ఒకరి పేరు శ్రీను అని వినిందంట. ఓకే. నీకింత నెట్వర్క్ ఉండగా వై డిడ్ యు అప్రోచెస్? నాన్నకు తెలియకుండా ఈ పని జరగాలి కాబట్టి. ఎందుకు? ఎందుకంటే నాన్నకి ఆరుషికి యాసిర్ విషయంలో 2 years బ్యాక్ చిన్న ఇష్యూ అయింది. వాట్ హ్యాపెండ్? అది ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్. చిన్న ఏముంటే టిపికల్ మ్యారేజ్ గొడవలు, అబ్బాయి నచ్చలేదు, జాబ్ లేదు, వేరే మతం, ఎక్సెట్రా ఎక్సెట్రా. అదేరా. అందుకే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దిస్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్ వితౌట్ మై ఫాదర్స్ నాలెడ్జ్. ఓకే ఓకే. అయితే మీరు ఆ పనిలో ఉండండి. నాన్నగారు నన్ను రమ్మన్నారు. మీకు ఏం కావాలో నన్ను అడగండి. ఓకే బ్రో, నేను చూసుకుంటా, నో ప్రాబ్లం. ఓకే బాయ్. బాయ్. ఓకే గైస్, టీమ్స్గా విడిపోయి కేసు సాల్వ్ చేద్దాం. సమర్, ఖుషి, మీరిద్దరు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి సర్వే చేయండి. ఓకే. నేను శశాంక్ యాసిర్ లగేజ్ చెక్ చేస్తాం. అండ్ తారా, మన మెయిన్ సస్పెక్ట్స్ ఆ ఫ్లైట్లో ట్రావెల్ చేసిన 4. సో ఐ నీడ్ ప్యాసింజర్ డీటెయిల్స్. ఓకే, లెట్స్ బౌన్స్ గైస్. లెట్స్ గో. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏమైంది? కిడ్నాప్ జరిగి 2 days అవుతున్నా ఇంకా ర్యాన్సమ్ గురించి కాల్స్ రాకపోవడం ఏంటి? అండ్ యాసిర్ని కూడా వదలలేదు. డజంట్ ఇట్ సౌండ్ స్ట్రేంజ్? ఇట్ ఈస్. కానీ యాసిర్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి? అంకుల్? యా, నేను కూడా అదే అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సరే, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అంకులే కిడ్నాప్ చేశారు అనుకుందాం. కానీ 2 years ఎందుకు టైం వేస్ట్ చేశారు? 2 years తర్వాత ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు కాబట్టి. పాయింటే. ఒక పని చేయి, శశాంక్ గారికి మెసేజ్ పెట్టు. అసలు ఆరుషికి అంకుల్కి ఏం గొడవ జరిగిందో 2 years క్రితం అని. అదంతా తెలిస్తే విల్ గెట్ ఎ పాయింట్. యా. రే, నువ్వు ఎప్పుడైనా బై మిస్టేక్ పనిచేసావారా? అరే, చిన్నప్పుడే మా అమ్మాయి చెప్పిందిరా, పని చేసేటోళ్ళని అస్సలు గెలుకొద్దని. చా. అరే, నెక్స్ట్ వీక్ డేవిడ్ గట్ట ప్రోగ్రామ్ ఉందిరా బౌల్డర్ హిల్స్ లా, పోదామా? నీ కొడతాండ్రా నేను. లాస్ట్ ఇయర్ సెన్సేషన్ ఈవెంట్ బుక్ చేస్తే వైట్ షర్ట్ లేదని హ్యాండ్ ఇచ్చినావు కదా బే. ఫాల్తూ రీజన్స్ అన్ని. అరే, నేను మళ్ళీ వస్తారా? రే, ఎక్కడికి రా? చిన్న పని ఉందిరా, ఇప్పుడే వస్తా. హాయ్ అరుషి, ఎలా ఉన్నావు? యాసిర్ ఫోన్ దొరికింది. దీని పాస్వర్డ్ నీకేమన్నా తెలుసా? 2787444. ఆరుషి, 2 years అయింది
కనీసం 2 minutes కూడా మాట్లాడుకోలేదు. ఏం పేరు నీ పేరు? ఓబ్లేష్. అవును, ఈ ఆరుషికి అంకుల్ జరిగిన గొడవ గురించి నీకేమన్నా తెలుసా? అదో పెద్ద కథ. ఇప్పుడే వస్తానా? ఓకే. తారా, 1 minute. అరే తారా, ఒక హెల్ప్ కావాలి. ఇక్కడ సీసీ క్యామ్స్ ఉండే ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ టైర్ మార్క్స్ కూడా దొరికే ఛాన్సే లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక పని చేద్దాం, మన అడ్డాకి వెళ్దాం పదా. అరే ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? అరే పిచ్చోడా, నీకు అస్సలైన ఇన్ఫర్మేషన్ చూపిస్తా, దిమ్మ తిరిగిపోద్ది. పద పద పద. ఏంటది? చూపిస్తాగరా, నీకు చూడు. వీడే. దానికి ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగా నిల్చుని మాట్లాడుతుంది? నీకప్పుడే చెప్పాను తన విషయంలో ఏదో పొరపాటు జరుగుతోందిరా అని. నువ్వేమో అది మన పిల్ల, అది తప్పు చెయ్యదు అన్నావు. ఇప్పుడేమైంది? డైరెక్ట్గా నాకే వచ్చి శుభవార్త చెప్పి వెళ్ళింది. సరే, అయిపోయిన దాని గురించి ఆలోచించి ఏం లాభం? ఇప్పుడు ఏం చేయాలి అది చెప్పు. వాడు మన షెడ్లోనే ఉన్నాడు కదా? లక్షణంగా ఈ ఆర్డర్ కోసమే వెయిటింగ్. ఒక్క 2 రోజులు వెయిట్ చేద్దాం. పరిస్థితి బాగుపడిందా పర్లేదు, లేదా మీ ఇష్టం. అంటే అంకులే? అంతేగా. అలా అయితే మన దగ్గర ఇంకా 2 days టైం ఉంది. అరే అంకుల్ అలాంటివారు కారు. బయట నీ చేసిన ఆరుషి విషయంలో చాలా ఆలోచించి కేర్ తీసుకొని చేస్తారు. అరే అంతే కేర్ తీసుకున్నాను పట్టుకున్నాడేమోరా. రే నువ్వు మూసుకోవే. అరే వీడియో చూసినా కూడా నమ్మడేంద్రా వీడు. సమర్, నీకు అర్థమైంది కదా, దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎవిడెన్స్ టు లింక్ హిమ్. రే వాడు చెప్పింది కూడా కరెక్టే కదా. అక్కడ ఆరుషి పేరు కానీ యాసిరి పేరు కానీ తీసుకున్నారా? లేదు. అండ్ దర్శ్, శశాంక్ చూపించిన వీడియో కూడా పాయింటే. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు. అండ్ దాని ముందు వెనకాల ఏరియాస్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ నాట్ కోఇన్సిడెన్స్ గైస్. అందుకే వాళ్ళ నాన్న మీద డౌట్ వచ్చి మన అందరిని ఇక్కడ కలవమని చెప్పాను. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ బ్రేక్ ఇన్ హిస్ రూమ్. అక్కడ యాసిర్ ఫోటో దొరికితే కన్ఫర్మ్. ఓకే. తారా, తారా, సారీ. ఐ యు ఓకే? యా, ఐమ్ ఓకే. ఏమైంది? కొంచెం ఒంట్లో బాగాలేదు. టాబ్లెట్స్ ఏమైనా తెప్పించమంటావా? నో నో నో, ఐ విల్ బి ఫైన్. ఆ ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ ఎంతవరకు వచ్చాయి? రేపటికల్లా ఇచ్చేస్తాను. ఓకే.
గైస్ ఆరుషి హాస్పిటలైజ్ అయిందంట. వాట్ 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 ఏమైంది? 4-5 రోజుల నుంచి ఏమీ తినలేదు, పడుకోలేదు. కొంచెం నీరసంగా ఉంది. యాసర్ గురించి ఏమైనా తెలిసిందా? అంటే నాన్ననే యాసిర్ని. ఇంకా ఎంత టైం ఉంది? ఒక్క రోజులో యాసిడ్ని పట్టుకొని నీ ముందు నిల్చోబెడతాం. హే, టాటూ బాగుంది. థ్యాంక్ యూ. ఇవి మా ఇద్దరు పేర్లు. యాసర్ మళ్ళీ నాకు దక్కుతారనిపిస్తుంది. దీనికి కారణం మా అన్నయ్యే. అంతా నా వల్లే అయింది. అప్పుడే యాసిర్ విషయంలో నాన్న ఒప్పించుంటే ఇదంతా జరుగుండేది కాదు. డాడ్ ఆరుషి విషయంలో ఇలా రియాక్ట్ అవుతారని అస్సలు ఊహించలేదు. కామ్ డౌన్ హర్ష. అంకుల్ అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కేస్ క్లోజ్ అయ్యేంత వరకు ఎక్కువ రియాక్ట్ అవ్వకు. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ ఆరుషి అండ్ లీవ్ ద రెస్ట్ టు us. పర్లేదు హర్ష, మనం కేసు డీల్ చేయడానికి వేరే దారులు ఉన్నాయి. సార్ బ్రేక్ఫాస్ట్కి రమ్మంటున్నారు. వరాలు కావాలంటే నాలాంటి దేవుళ్లకు మొక్కాలి, కానీ గుడిలో రాళ్లకు కాదు. ఈ దేవుడి దాకా చేరుకోవడానికి మీరెంచుకున్న రాయి. భక్తులారా, దేవుణ్ణి నమ్మండి, ప్రార్థించండి, మోక్షం పొందండి. మీ అందరిలో ఉన్న ఆ దొంగ వల్లే ఈరోజు నేను దొరనయ్యాను. తొందరలో మీరెవ్వరూ అందుకోలేని దేవుణ్ణవుతాను. అహం బ్రహ్మాస్మి. హలో అంకుల్, ఎలా ఉన్నారు? హాయ్ దర్శ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఆరుషిని చూద్దామని వచ్చాం. ఎన్నోసార్లు చెప్పాను దానికి బండి మీద వెళ్ళొద్దు, కారులో వెళ్ళు అని. అసలు వింటేగా. సరే, అది వదిలి. డాడీ ఆస్ట్రేలియాకి వెళ్ళారా మీటింగ్కి? జస్ట్ 2 days బ్యాకే వెళ్ళారు. పని కాకపోతే చెప్పమను. చూసినా అక్కడ తిండి, డిప్లొమాట్స్ అందరూ మనకు బాగా తెలిసిన వాళ్లే. ఈ న్యూస్ విన్నారా బేటా? యా అంకుల్. చిన్నపిల్ల, 16 ఏళ్ళు కూడా ఉండవు. మాకు బాగా తెలిసిన ఫ్యామిలీ అంతా ట్రాజడీలో ఉంది. అసలు ఏంటి ఈ ఆట? అది ఆర్యా అనే ఆన్లైన్ గేమ్ అంకుల్. అందులో కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ పోవాలి. కాళ్ళు చేతులు విరగొట్టుకునే ఇదేం ఆట? అంకుల్, ఈ గేమ్లో అన్ని లెవెల్స్ కంప్లీట్ చేస్తే డబ్బులు ఇస్తారు. ప్రాణాలు పోయిన తర్వాత డబ్బులేం చేసుకుంటారమ్మా? మనీ ఒకటే కాదు అంకుల్, ఈ గేమ్ ఆడడం వల్ల చాలా మంది హీరోలా ఫీల్ అవుతున్నారు. అలా మన సొసైటీలో చాలా మంది ఉన్నారు. అంతేకాదు అంకుల్, లెవెల్స్ పెరిగే కొద్దీ డిఫికల్టీ కూడా పెరుగుతుంది అంకుల్. అలా అని అందరికీ సేమ్ లెవెల్స్ రావు. ఎవరి పొటెన్షియల్ బట్టి వాళ్ళకి లెవెల్స్ అసైన్ చేస్తారు. బట్ ఈ గేమ్ ఇప్పటి వరకు గెలిచిన వాళ్లే లేరు. అందుకే ఇది గెలిస్తే మనీతో పాటు రెస్పెక్ట్ కూడా వస్తుంది. దట్స్ వై ఎవ్రీబడీస్ బిహైండ్ దిస్ గేమ్. ఏమో బిడ్డ, ఈ గేమ్స్ లో మీరు మాత్రం ఇన్వాల్వ్ కాకండి. ఓకే ఓకే సరే. వాడికి తినేటప్పుడు ఏం వినపడదు అంకుల్. ఫుడ్ తప్ప వేరే దానికి నోరు లేవదు. మంచి లక్షణాలు. సార్, మీకోసం విజయమ్మ గారు వచ్చారు. దాన్ని బయటే కూర్చోబెట్టు. మంచినీళ్లు కూడా ఇవ్వకు. సార్ తింటున్నారు, తిన్న తర్వాత వస్తారని చెప్పు. సరే సార్. ఓకే గైస్, ఎంజాయ్ యువర్ బ్రేక్ఫాస్ట్. హర్ష, ఏమైంది? ఏం లేదు, పార్టీ టెన్షన్స్. తను చెప్పకుండా వేరే పార్టీలో జాయిన్ అయింది. 4 రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియదు. నాన్నే ఏదో ఒకటి చేసి ఉండాలి. సరే, నేను వెళ్తున్నాను. త్వరగా యాసిడ్ని పట్టుకోండి, మనకు టైం లేదు. ఓకే? ఏమైంది? వెళ్ళిపోయారు. లెట్స్ గో.
సరే రండి. ఏంటి ఇక్కడ? ఎవరతను? విజయ్ అంకుల్ నన్ను చిన్నప్పటి నుండి ఆయనే పెంచారు. మిమ్మల్ని కల్పిద్దామని పిలిచాను, కానీ ఏదో పనుండి వెళ్ళిపోయారు. సమర్ అండ్ దర్శ్ ఒకసారి బయటకు వస్తారా? క్యారీ ఆన్ గైస్, ఇప్పుడే వస్తాం. ఇదిగో ప్యాసింజర్ డీటెయిల్స్. లక్కీగా శ్రీనివాస్ అనే పేరుతో ఒక్క ప్యాసింజరే ట్రావెల్ చేశారు. అతని టికెట్ బుక్ చేసిన వాళ్ళే ఇంకో 3 టికెట్స్ కూడా బుక్ చేశారు. ఎవరు చేశారు? విజయ్ అంట, బట్ హీ డిడ్ంట్ ట్రావెల్ దట్ నైట్. విజయ? వాట్ హ్యాపెండ్? లీడ్ దొరికితే డల్ అయ్యారు. ఆరుషి వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యాడని కన్ఫర్మ్ అయింది. వాట్? హౌ? నిన్న మనం ఒక వీడియో చూసాం, గుర్తుందా? యా. ఆ వీడియోలో ఇంకో మనిషి ఉన్నాడు, ఆయన పేరు విజయ్. Oh. చిన్నప్పటి నుంచి ఆరుషిని పెంచింది ఆయనే. ఇందాక ఆయన రూమ్ ఎతుకుతున్నప్పుడు ఈ ఫోటో దొరికింది. డామ్. ఎలా ఇప్పుడు? గైస్, వాళ్ళ నాన్న ఇన్వాల్వ్ అయ్యారని మీరెవరికి చెప్పకండి. లెట్ ఇట్ బి అమంగ్ us. నేను సమర్ బైక్లో ఆయన్ని ఫాలో చేస్తాం. వచ్చాక హర్షక్ మొత్తం చెప్పేద్దాం. అది వాడి ఫ్యామిలీ మ్యాటర్. ఓకే? ఫేర్ ఎనఫ్. ఓకే. సరే, నేను కింద ఉంటారా? దర్శ్. దర్శ్. సమర్. సరే వెళ్ళు. పోనీ పోనీ. హలో, Go straight. చూసుకున్నారు బ్రా. సరేరా. స్లో స్లో. సరేరా, అది ఎలాగైనా మనకు వచ్చేట్టుగా చూడు. ఆ? ఆ, ఏరా, వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? బాగానే చూసుకుంటున్నాం సార్. ఒకసారి ఖుషికి వీడియో కాల్ చేసి ఆరుషిని వాళ్ళని గుర్తుపడుతుంది లేదు అడుగు. హలో ఖుషి, ఆరుషికి ఫోన్ ఇవ్వు ఫాస్ట్. హర్షి, దర్శ్ మాట్లాడతాడంట. ఆరుషి, వీడిని చూడు, ఒకసారి గుర్తుపట్టుకెళ్తావా? లేదు దర్శ్, ఎవరో తెలీదు. ఒక్క నిమిషం. కార్ బ్యాక్ సైడ్ చూపివా? ఇదే నా కార్, చూడు. దర్శ్, ఇదే యాసర్ని తీసుకెళ్ళిన కార్ ఇదే. అవునా? ఓకే, నేను చూసుకుంటాను. విజయ్ అంకులా? కార్ ఇదేనా? ఇదే అంటారా? సరే వచ్చే రా. సరేనా? ఓకే సార్. సరే సార్. హలో, నాన్న ఇన్వాల్వ్ అయ్యారని ఎప్పుడు తెలిసింది?
అయినా వాడిని పట్టుకొని కొట్టకుండా ఏం పీక్తున్నారా? మేము లేసే లోపే వెళ్ళిపోయాడు ఖుషి. అరే నేను అయినా చెప్తానే ఉన్నారా ఈ అవలాగానికి బండి రాదని. వీనికి ఎందుకు ఇచ్చిన డ్రైవింగ్? రే మండుతుందిరా. మందు పెడితే మంటక సల్లగుంటదా బే? అరే నేనా టీవీ కానీ ఫోకస్ చేసుకుంటా పోతున్నారా, ఇంతలో పాటు ఎవడో గుద్దేసి వెళ్ళిపోయాడు. దర్శ్ ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదురా, చిన్న దెబ్బలే, తగ్గిపోతాయి. చాలు చాలు. సారీరా. రే ఇప్పుడు ఫార్మల్ అవ్వకరా. తారా ఆ కార్ గురించి కనుక్కున్నావా? యా యాక్చువల్లీ ఐఎమ్ ఆన్ ఇట్, కానీ ట్రాఫిక్ పోలీస్ ఇప్పుడే ఫైర్ వాల్ చేంజ్ చేశారు. సో ఐ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్. ఎంత టైం పడుతుంది? రేపు మార్నింగ్ కల్లా మీ కార్ వేరే బోర్డ్స్ ఉంటాయి. దర్శ్ ఎలాగో బాగా లేట్ అయిందిగా, తినేసి ఇక్కడే పడుకోండి. థ్యాంక్స్ రా. ఇప్పుడు ఎవరు ఫార్మల్ అవుతున్నారు? రే ఓకేరా. రే సమర్, ఈరోజు సెలెక్షన్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది? బా యాజ్ యూజువల్ ఏముంది. అయినా నిన్న రూమ్ లో ఎక్కడికి వెళ్ళావు? అది ఏంటంటే దర్శ్, సమర్, ఐవ్ క్రాక్ ది కార్. అది ఈ లొకేషన్ లోనే ఉంది. నైస్, మేము అక్కడికి వెళ్తాం. దారా నువ్వు మాకు లొకేషన్ సెండ్ చేయి. దారా నీకు దారిలో చెప్తా. ఓకే, టేక్ కేర్. బాయ్. రే రారా. అరే ఇక్కడ ఉన్నారా? వెనక నుంచి వెళ్దాం పదా. ఎవర్రా? ఏనమ్మ జీవితం. రే ఇంకెన్ని రోజులు రా? వాడు అక్కొచ్చి సార్తో మాట్లాడే వరకు మనకి తప్పదు. పద. సరే పద. ఈ రూమే అనుకుంటా. సరే పదా. ముందు కట్లిప్పు. ఎవర్రా? నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా. వెళ్ళరా.
లేచాడు. జాగ్రత్త బ్రో. యాసర్ జాగ్రత్త, ఎలా ఉంది ఇప్పుడు? మెల్లగా. యాసిర్ అసలు ఏం జరిగింది? ఎవరు వాళ్ళ? మోస్ట్ ఆఫ్ ది టైం అసలు నేను స్పృహలో లేను. మొదట్లో అయితే అసలు ఏం అర్థం కాలేదు ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవలకి, అసలు ఈ కిడ్నాప్కి అసలు సంబంధం ఏమిటా అని. కానీ అప్పుడప్పుడు మీ నాన్నగారి పేరు వినిపించేది. అస్సలు అర్థం కాలేదు అది ఆయనేనా కాదా అని. అయిపోయింది, అంతా అయిపోయింది. నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యారంటే మాకు చావు తప్పదు. సొంత కూతురికే ఇలా చేస్తారా? నేను అలా చెయ్యనివ్వను. నువ్వేం భయపడకు ఆరుషి, నేను చూసుకుంటాను. కోపానికి పంతానికి సొంత కూతురన్న తేడా ఉండదన్నయ్య. మేం వేరే దేశం పారిపోయినా ఆయనకున్న కనెక్షన్స్తో మళ్ళీ మమ్మల్ని రిటర్న్ తీసుకొచ్చేస్తారు. లేదమ్మా, నువ్వేడవకు. మీ ఇద్దరికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను మీకు సపోర్ట్ చేస్తాను. నిజంగా మమ్మల్ని కాపాడతావా? హా, నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. అవునా? ప్రామిస్? సో ఇదేనా మీ ప్లాన్? ఆ రోజు యాసిర్ బ్యాగ్స్ వెతుకుతుంటే మొదటిసారి అనుమానం వచ్చింది. క్రాస్ చెక్ చేద్దామని తారా దగ్గరికి వెళ్తే అప్పుడే నా అనుమానం ఇంకా స్ట్రాంగ్ అయింది. తారా నేను అడిగినట్లు నీ ఫోన్ హ్యాక్ చేసింది. ఆరుషికి ఫిషింగ్ మెయిల్ పంపించాను. తను యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. ఎస్, ఐ మీన్ దర్శ్, యూర్ రైట్. షీస్ ప్లేయింగ్ ద గేమ్. డామ్ ఆరుషి, వై డిడ్ యు హావ్ టు డూ దిస్? హర్షాని మోసం చేస్తుంది. ఎందుకు చేస్తుందో, ఎలా చేస్తుందో నో ఐడియా. హర్షకి ఇప్పుడే చెప్పేస్తా. నో వెయిట్, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ రిలేటింగ్ టు ద గేమ్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది అని. అండ్ ఈ గ్యాప్ లో నేను గేమ్ డీటెయిల్స్ అండ్ ఎలా వర్క్ అవుతుంది అవన్నీ కూడా కలెక్ట్ చేస్తాను. మనకి ఫ్యూచర్ లో హెల్ప్ అవ్వచ్చు. డీటెయిల్స్ కోసం ఐ కాంట్ లెట్ హర్ష బి ది ల్యాబ్ rat. నేను ఎప్పుడే చెప్పేస్తున్నా తారా. దర్శ్, డోంట్ బి ఎమోషనల్, డోంట్ బి సిల్లీ, కమ్ ఆన్. ఇప్పుడు వెళ్ళి చెప్తే సపోర్ట్ చేయడానికి మన దగ్గర కరెక్ట్ ప్రూఫ్స్ కూడా లేవు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హర్ మోటివ్ ఈస్ బిహైండ్ దిస్ డిసెప్షన్ అండ్ కరెక్ట్ ప్రూఫ్స్. అప్పుడు అందరూ నమ్ముతారు. జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్ దర్శ్. ఈ ప్రపంచంలో అన్నింటికంటే కాస్ట్లీయెస్ట్ వర్డ్ ఏంటో తెలుసా తారా? వాట్? ఇట్స్ లవ్. నాట్ ఓన్లీ కాస్ట్ మనీ బట్ ఆల్సో రిలేషన్స్. దర్శ్, ఇట్స్ ఓకే, డోంట్ బి ఎమోషనల్, జస్ట్ చిల్. నేను మొదటిసారి చూసినప్పుడే నాకు బాగా అనుమానం వచ్చింది. కానీ ఆరుషి చాయిస్ మీద నమ్మకంతో కొద్ది రోజులు ఆలోచిద్దాము అని చెప్పి వెయిట్ చేశాను. అప్పుడే ఆస్ట్రేలియన్ ఎంబసీలో మన వాళ్ళకి ఫోన్ చేసి వాడి డీటెయిల్స్ అన్నీ పంపించాను. కానీ ఆ ఐడెంటిటీతో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏది వాళ్ళ దగ్గర లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు వాడి పిక్ తీసి మీ అందరికీ డీటెయిల్స్ పంపించాను కనుక్కోమని. నువ్వేమో వాడిని నేను చెన్నైలో చూశాను అన్నావు. అవునరా, అక్కడే చూశాను. మన వాళ్ళని పంపించి డీటెయిల్స్ కనుక్కోమనే లోపల మిస్ అయిపోయాడురా. ఫస్ట్ చూసినప్పుడే అనుకున్నా దొంగ నా కొడుకని వాడు. అవునరా, నాకు అదే అనిపించింది. ఎంత పని చేసావురా? నీ వల్లే కదరా మేము ఆదివారం కూడా పని చేయాల్సి వస్తుంది. యదవని నువ్వు కరెక్ట్ గా ఉండుంటే ఈ రోజు మాకు ఇన్ని తిప్పలు ఉండేవి కాదు. ఛీ యదవా.
చేసావని అర్థమైంది. గేమ్ కోసం మోసం చేసా అది కూడా అర్థమైంది. అప్పుడే తారాతో మాట్లాడి యాసిర్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేశాం. అప్పుడు తెలిసింది ఇతను అసలు ఆస్ట్రేలియాలో ఎప్పుడు అడుగు కూడా పెట్టలేదు. చెన్నైలో ఒక చిన్న హోటల్కి హోటల్ మేనేజర్ అని. ఇదంతా ఏం ఆశించి హర్షాన్ని మోసం చేసినా తెలుసుకోవడానికి వెయిట్ చేశాను. ఇప్పుడు అర్థమైంది, సెక్యూరిటీ కోసం. మీరు అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ కూడా ఆర్యా గేమ్లో ఇన్వాల్వ్డ్ అని తెలిసింది. అసమర్థులైన ఇలాంటి ఆఫీసర్స్తో ఎందుకో పనికిరాని మీ ప్రభుత్వం కలిసి ఆర్యా లాంటి గేమ్ని మీరు ఆపగలరా? ఈ కేసును సాల్వ్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడని అందరికీ తెలుసు. కానీ మేము ఈ ఆపరేషన్లో ఆర్మీని కూడా ఇన్వాల్వ్ చేశాం. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది.